ఎర్త్క్వేక్ பற்றி நாம் கேள்விப்பட்டிருப்போம். మనందరికి భూకంపం గురించి విన్నాం. మనందరం எர்த்குவேக் భూకంపం அதனுடைய அந்த எர்த்குவேக்கினுடைய ரிக்டர் ஸ்கேல் சொல்லுவாங்க. రెక్టర్ స్కేల్లో ఈ యొక్క భూకంపం తీవ్రతను కొలుస్తారు. If the Richter scale is below 5 means so there will be some minor breakage. రెక్టర్ స్కేల్లో ఐదు సంఖ్య కంటే తక్కువ ఉందంటే చిన్న భూకంపం వచ్చింది అని దాని అర్థం. If it is if the Richter scale says if it is 5 to 6 means slight damage. రెక్టర్ స్కేల్లో అది 5 నుంచి 6 మధ్యలో ఉంటే కొంచెం డ్యామేజ్ జరిగింది. If it is 6 to 7 considerable damage. 6 నుంచి 7 వరకు ఏంటంటే కొద్దిగా ఒక మోస్తారు నష్టం జరిగింది. If the Richter scale if it is 8 and above 8.5 means that is a massive damage. ఆ రెక్టర్ స్కేల్లో 8 లేకపోతే 8.5 ఆ నెంబర్ సంఖ్య వచ్చిందంటే చాలా పెద్ద భూకంపం జరిగింది అని దాన్ని సూచిస్తుంది. Even there will be casualties. అక్కడ చాలా మంది మృతులు కూడా ఉంటారు. There is great earthquake. అది చాలా పెద్ద భూకంపం. So we all may have seen through videos, no? మనందరం వీడియోల్లో చూస్తూ ఉంటాం భూకంపం వచ్చినప్పుడు ఆ దృశ్యాలు అన్నిటిని. So Bible also speaks about earthquakes. బైబిల్ కూడా భూకంపముల గురించి మాట్లాడుతుంది. Family earthquake. ఇది కుటుంబంలో వచ్చే భూకంపములు అన్నమాట. So just I want to show a verse. అందులో ఒక వాక్య భాగం చూపించాలనుకుంటున్నాను. Not like Jesus last days warnings. ఇది యేసు ప్రభు ఆఖరి దినముల హెచ్చరికల్లాగా ఇవి కాదు. So it is we can see this verse in Proverbs chapter 30. మనం సామెతలు 30 అధ్యాయంలో మనం దీన్ని చూద్దాం. So this is family earthquake. ఇది కుటుంబముకు సంబంధించిన భూకంపం. Proverbs chapter 30 verse 21. 30 అధ్యాయము 21వ వచనం. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. அப்படின்னா தெலுங்குல என்ன அர்த்தம்? எர்த்னி ஷேக் பண்றது. Earth shakes. ஆமா. quake. Trembles. Trembling. Quakes, trembles, shakes. Yes. Okay. See. அந்த வேர்ஸ் நல்லா கரெக்டா கவனிப்போம். Let us all. ఈ వచనాన్ని గమనిద్దాం చక్కగా. 3 నిమిత్తం భూమి నడుంగుகிறது. Trembles. భూమి వణికేది 3 విషయముల్లో భూమి వణుకుతుందంట. Under 3 things earth quakes. 3 విషయముల కింద ఈ భూమి వణుకుతుంది, భూమి కంపిస్తుంది. Fourth one, అది మోయలేనివి 4 కలవు. ఓకే. அந்த 4 things mention பண்ணப்பட்டிருக்கு பாரு. ఇక్కడ 4 చూపించారు చూడండి. ఓకే, there are 4 things mentioned. అక్కడ 4 చెప్పబడినవి 4 విషయాల గురించి. In verse 22 and 23. అది 22, 23లో ఉంటుంది. ఫస్ట్ அந்த 4 thing read it. ఆ 4 ముందుగా చదువుదాం. అవేమనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటుకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారు రాలైన దాసి. ఓకే, அதுல நான் 2 and 4 நான் விட்டுறலாம். we shall leave it. అది 2ది 4ది మనం పక్కన వదిలేయచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ என்ன வாசிக்கிறோம் அப்படினா, అందులో మొదటిది మనం ఏం చదువుతున్నామంటే அரசாளுகிற అడిమై, రాజరికమునకు వచ్చిన దాసుడు. third thing, பகைக்கப்படத்தக்கவளாயிருந்தாலும் புருஷனுக்கு வாழ்க்கைப்பட்ட ஸ்திரீ அப்படின்னு. కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ. ఇవர்கள் నిమిత్తమాய் இந்த భూమికి ఎర్త్క్వేక్. వీళ్ళ నిమిత్తమై ఈ భూమికి వణుకుతుంది అని ఇక్కడ రాయబడింది. అదేనా அரசாளுகிற అడిమై అంటే రాజరికమునకు వచ్చిన దాసుడు అంటే ఏంటి? நிறைய హస్బెండ్స్ இருக்காங்க. there are many number of husbands are there. చాలా మంది భర్తలు ఉన్నారు. அவர்கள் స్లేవ్, వాళ్ళందరూ దాసుల్లాగా ఉంటారు. ఎదర్కి స్లేవ్ அப்படின்னா దేనికి దాసుల కింద ఉంటారు, బానిసల్లాగా ఉంటారంటే స్లేవ్ టు యాంగర్, వాళ్ళు కోపమునకి దాసుడు లేకపోతే బానిస కింద ఉంటారు. స్లేవ్ టు ఫుడ్, వాళ్ళు కడుపుకి అంటే భోజనమునికి దాసుడు కింద ఉంటారు. స్లేవ్ టు స్లీప్, వాళ్ళు నిద్రకి దాసుల కింద ఉంటారు.
slave to love of money. వాళ్ళు ధనాపేక్షకు దాసులుగా ఉంటారు. So, slave to sin. That's అంటే simply saying slave to sin. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు పాపమునకు దాసులు. But அவங்க என்ன செய்வாங்க அப்படின்னா they will rule their wives arrogantly. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో మూర్ఖత్వం చేత భార్యలను పాలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Slave to sin, వాళ్ళ పాపమునకు దాసులు, but they will rule their wives in an arrogant way. కానీ మూర్ఖముగా వాళ్ళ భార్యల్ని పాలించాలని చూస్తూ ఉంటారు. Such a families లో ఉన్నదాన earthquake 8.5. అటువంటి కుటుంబంలో ఉన్న భూకంపం యొక్క తీవ్రత 8.5. ஹஸ்பண்ட்ஸ் எல்லாம் கவனிச்சுக்கணும். భర్తలు గమనించండి జాగ్రత్తగా. யார் யாரெல்லாம் அப்படி இருக்கிறார்களோ, ఎవరెవరు ఆ విధంగా ఉన్నారో, எதுக்காவது ஸ்லேவா இருப்பாங்க. దేనికో ఒక దానికి వాళ్ళ దాసుల కింద ఉంటారు. ఫుడ్డా இருக்கும், అది భోజనం అవ్వచ్చు, స్లీపా இருக்கும், లేకపోతే నిద్ర అవ్వచ్చు, మణియా இருக்கும், డబ్బు అవ్వచ్చు, యాంగరా இருக்கும், కోపం అవ్వచ్చు, షార్ట్ టెంపరా இருக்கும், లేకపోతే వెంటనే త్వరగా కోపం వచ్చేస్తుంటది కొంతమందికి. ஆனால் కానీ மனைவியை ஒரு கைண்டா ஒரு జెంటిల్ వేల జీసస్ పోల హ్యాండిల్ பண்ண தெரியாது. కానీ భార్యను మృదువుగా చాలా సౌమ్యంగా ఆవిడతో మాట్లాడడానికి సంప్రదించడానికి కుదరదు, వాళ్ళకి రాదు. இப்படிப்பட்ட ஹஸ்பண்ட்ஸ் மூலமாய் ఫ్యామిలీస్ என்ன அப்படின்னா ஒரு ఎర్త్క్వేక్ இருந்துகிட்டு தான் இருக்காங்க. ఇటువంటి భర్తల మూలముగా కుటుంబంలో భూకంపములు వస్తాయి. ఇది వర్డ్ ఆఫ్ గాడ్ சொல்லுது பாருங்க. ఇది దేవుని వాక్యం చెప్తుంది చూడండి ఇక్కడ. ఓకే, వర్స్ 23 లో వాసిக்கிறோம். 23లో చదువుతున్నాం. அவள் புருஷனுக்கு வாழ்க்கைப்பட்டவள் அப்படின்னு வாசிக்கிறோம். అన్లవ్డ్ విమెన్, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ. ஆனால் அவள் పగైக்கப்படத்தக்கவள், అంటే ఆవిడకి ప్రేమించడం రాదు, ఆవిడ ప్రేమించడం రాని భార్య. సమ్ సార్ట్ ఆఫ్ బిటర్ విమెన్, ఆవిడ ఎంతో హేటెడ్, ఆవిడ ఎంతో కఠినంగా ద్వేషంతో నిండుకున్న స్త్రీ లాగా. పురుషునికి வாழ்க்கைப்பட்ட மனைவியானவள் தான் அவள். కానీ ఆమె పెండ్లి అయిన స్త్రీ, భర్తకి పెండ్లి అయిన స్త్రీ ఆమె. You cannot see any love or submission spirit, you cannot find that. ఆవిడలో ఏ ప్రేమ గాని లోబడి ఉండే స్వభావం గాని మనం ఇక్కడ కనుగొనము. హస్బెండ్ డిస్పైస్ பண்றதும், భర్తను తిరస్కరించడము, పురుషனை అధికార సెల్తో అథారిటీ ఓవర్ பண்றதும், భర్త యొక్క అధికారానికి తిరస్కరించడము, ఎదురు రిబెలియస్ స్పిరిట్ లో இருக்கிறதும், ప్రతి దానికి ఎదురు తిరగడం, తిరుగుబాటు ధోరణి కలిగి ఉండడం. இப்படிப்பட்ட ஸ்திரியை குறித்து బైబిల్ சொல்லுது. ఇటువంటి స్త్రీల గురించి బైబిల్ ఇక్కడ చెప్పబడుతుంది. ఏమనుంది? ఎర్త్క్వేక్ அப்படின்னு. వీళ్ళ ద్వారా భూకంపం వస్తుంది, భూమి వణుకుతుంది అని. many families, చాలా కుటుంబాల్లో இப்படிப்பட்ட குடும்பங்கள் எல்லாம் இன்னைக்கு என்ன செஞ்சிட்டு இருக்கு அப்படின்னா ஒரு அந்த ఫ్యామిలీ ట్రెంబుల్ தான் எப்பொழுதுமே షేకీ ఫ్యామిలీస్ எல்லாம். ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎప్పుడు ఆ కుటుంబంలో వణుకుతూనే ఉంటాయి, కదులుతూనే ఉంటాయి. ప్రియమానవులే, ప్రియమైన వారు, హీబ్రూస్ చాప్టర్ 12 நாம் திரும்ப வருவோம். ఇక్కడ మరలా ఇక్కడికి వద్దాము. హీబ్రూస్ ఫిబ్రవరి 12 వైపు. హీబ్రూస్ చాప్టర్ 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వర్స్ 27. 12:27 వచనం మనం తీద్దాం. హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 27. ప్లీజ్ రీడ్. ఇంకొకసారి అను మాట చలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడనని అర్థమిచ్చుచున్నది. వర్స్ 28 లో కూడా వాసిக்கிறோம். 28లో కూడా మనం చదువుతున్నాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. நாம் பெறப்போகிறதான ராஜ்யம் అస్సవిల్లాద రాజ్యத்தை పెరుగురవరులాగి நாம் அப்படின்னு వాసిக்கிறோம். నిశ్చలమైన రాజ్యము పొంది అని మనం చదువుతున్నాం. దేవుడు நமக்கு we are going to inherit the kingdom which is unshakable kingdom to them. అందువల్ల మనము చలింపబడని నిశ్చలమైన రాజ్యమును మనం పొందుకోబోతున్నాం. సో అస్సవిల్లాద ஒரு unshakable kingdom நாம் சுதந்திரிக்க வேண்டியவர்கள் நாம். నిశ్చలమైన చలింపబడని ఒక రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలంటే in the verse 27లో టిక్టిమ్ அந்த verse TLB లో కాంచా நல்லா இருக்கும். TLB లో can you please share it the screen. Hebrews chapter 12 verse 27 in TLB version. ரொம்ப நல்லா இருக்கும். లివింగ్ బైబిల్ వర్షన్ అక్కడ చూపించండి. లివింగ్ బైబిల్ వంగెలియా. ఓకే, ఎవరు వాసికలమే. ఎవరి దగ్గర లివింగ్ బైబిల్ ఉంటే దయచేసి దాంట్లో చదవండి. By this he means that he will sift out everything without solid foundations, so that only
unshakable things will be left. அதாவது அந்த வேர்ஸ்ல நம்ம என்ன வாசிக்கிறோம் அப்படின்னா, ఈ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, நாம் பெறப்போகிற ராஜ்யம் அசைவில்லாத ராஜ்யம். మనం పొందబో రాజ్యము నిశ్చలమైన చెలింపబడిన రాజ్యము. அப்ப எந்தெந்த ஃபேமிலிஸ் எல்லாம் இந்த பூமியில ஷேக் ஆகுதோ அது எல்லாத்தையும் ஆண்டவர் ஷிஃப்ட் அப் பண்ணிடுவார். ఏ ఏ కుటుంబాలు ఈ భూమి మీద అలాగ స్థిరముగా ఉండకుండా కదులుతూ ఉంటాయో అవన్నీ తీసివేయబడతాయి. இந்த வார்த்தைக்கு நாம் எத்தனை பேர் பயப்படுறோம்? ఈ వాక్యానికి ఎంతమంది మనం భయపడుతున్నాం? అగైన్ ఐ టెల్ యూ, నేను మరలా దీన్ని చెప్తున్నాను, அசைவுள்ளவைகள் மாத்திரம் நிலைத்திருக்கத்தக்கதாக அசைவுள்ளவைகள் எல்லாம் தேவன் நீக்கி போடுறார். నిలిచి ఉండేవి అంటే స్థిరమైనవి నిలిచి ఉండు నిమిత్తము స్థిరము కానివన్నీ తీసివేయబడతాయి. அவ்வளவுதான். అవును, இங்கே ஷிஃப்ட் பண்ணிடுறாரு. ఇక్కడే తీసివేయబడతాయి అవి. அப்ப நம்மளுடைய ஃபேமிலி ஒரு காலம் ஷேக் ஆகக்கூடாது. అంటే దాని అర్థం మన కుటుంబం ఎప్పుడూ కూడా అలా కదులుతూ ఉండకూడదు. எந்தெந்த ஹஸ்பண்ட் ஒய்ஃப்னுடைய ரிலேஷன்ஷிப் ஃபேமிலிஸ் எல்லாம் ஷேக்கிங்கா இருக்கோ அதெல்லாம் such families they won't inherit the kingdom of God. ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య ఉన్న వాళ్ళ సంబంధాల్లో ఇలాగ కదులుతూ ఇక చలించేటట్లుగా ఉంటాయో అవన్నీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. అதான் verse 27. అదే 27వ వచనం. அதான் 28. అది 28వ వచనం. அப்ப நம்மளுடைய ஃபேமிலிஸ் எப்படி இருக்கணும்? அசைவில்லாத ஒரு ஃபேமிலிஸா இருக்கணும். అంటే మన కుటుంబములు ఎలా ఉండాలంటే కదిలింపబడకుండా స్థిరముగా ఉన్న కుటుంబముల కింద ఉండాలి. இதான் ஹீப்ரூ ஆத்தர் சொல்றாரு. ఇదే హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నారు. தேவன் நம்மளுடைய குடும்பங்களை அசைச்சு பாப்பார். ఇప్పుడు దేవుడు మన కుటుంబాలని ఇలాగా చూస్తూ ఉంటారు. இது ஷேக்கியா இல்ல ஷேக்கா, ఇది కదులుతుందా కదులట్లేదా? நம்மளுடைய ஹஸ்பண்ட் ஒய்ஃப்னுடைய ரிலேஷன்ஷிப், భార్యాభర్తల మధ్య ఉన్న వారి సంబంధం, ఎస్పెషల్లీ మెయిన్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తారు. எந்த சூழல்லையும் நம்மளுடைய ஃபேமிலி ஷேக் ஆகக்கூடாது. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన కుటుంబము కదులుతూ ఉండకూడదు. அதுக்கு என்ன செய்யணும்? நாம் what should we do? దానికి మనం ఏం చేయాలి? Hebrews chapter 1 12 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం మనం చూద్దాం. We should look unto Jesus. మనం యేసు వైపు చూస్తూ ఉన్న వారి కింద ఉండాలి. Hebrews chapter 12:1 எப்படிதான் ஆரம்பிக்குது? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 ఈ విధంగా రాయబడి ఉంది. நாம் இயேசுவை நோக்கி பார்க்கணும். మనం యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. Hebrews 12:28 எப்படி முடியுது அப்படினா, హెబ్రీ 12:28 ఏ విధంగా అది ముగుస్తుందంటే, நாம் అసైవిல்லாத ஒரு ராஜ்யத்தை நாம் பெற போகிறோம் அப்படி నిశ్చలమైన ఆ రాజ్యమును పొందుకొనబోతున్నాం. அப்ப நம்மளுடைய ஃபேமிலிஸ்னுடைய சீக்ரெட்டே ஜீசஸ் நாம் நோக்கி பார்ப்பதுதான். ఈ కుటుంబంలో ఉన్న ఈ రహస్యం ఏంటంటే యేసు వైపు చూస్తూ వెళ్ళడమే. நாம் முதலாவது ஒரு சில காரியங்களை அருமையான சகோதரர்களுக்கு நான் சொல்ல விரும்புகிறேன். ఇప్పుడు కొన్ని సంఘటనలు నేను సహోదరులకి చెప్తాను. நான் ஒரு காலம் என்னவா இருந்துடக்கூடாது அப்படின்னா, మనం ఎప్పుడు ఏ విధంగా ఉండకూడదంటే, அந்த Proverbs 30:22 வாசிச்ச ஹஸ்பண்ட் போல நாம் இருந்துடக்கூடாது. ఇక్కడ సామెతలు 30:22లో చదివినట్లు ఆ భర్తలను పోలి మనం ఉండకూడదు. సో ఎంప్టీ అథారిటీ ఎక్సర్సైజ్ பண்றது, ఒట్టి అధికారాన్ని ప్రదర్శించడం చేయకూడదు. ஸ்லேவரி, சின்னுக்கு நாம் ஸ்லேவா இருந்து சின்ன நாம் சர்வ் பண்ணிட்டு நாம் வெறும் எம்டி అథారిటీ மட்டும் వైఫ్ மேல ఎక్సర్సైజ్ பண்ணக்கூடாது. పాపమునకు దాసులుగా ఉండి పాపమును సేవిస్తూ లేని అధికారాన్ని భార్యల మీద ప్రదర్శించకూడదు. அப்படின்னா அந்த ஃபேமிலி ட்ரெம்பிளிங் அண்ட் ஷேக்கிங் தான். ఆ విధంగా ఉంటే ఆ కుటుంబములు ఇలా కదులుతూనే ఉంటాయి, స్థిరంగా ఉండవు. நாம் அவர்களுக்கு ஒரு எக்ஸாம்பிளா நாம் இருக்கணும். మనం వారికి మాదిరి కింద ఉండాలి. நாம் 1 Corinthians chapter 11, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 11 11వ అధ్యాయము verse 7 లో వాసిக்கிறோம். 7వ వచనంలో మనం చదువుతాం. సో వండర్ఫుల్ వర్స్, చాలా అద్భుతమైన వాక్య భాగం ఇది. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు నై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, గాని స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. இங்க man அவன் தான் இமேஜ் అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్ அப்படின்னு దేవుని పోలిక, దేవుని మహిమ అని మనం చదువుతున్నాం ఇక్కడ. yes, புருஷனை குறித்து தான் சொல்லப்படுது. అవును, భర్తల గురించి ఈ విధంగా రాయబడి ఉంది. yes, he is the image and glory of God. అవును, ఆయన దేవుని పోలిక, దేవుని మహిమై ఉన్నాడు. ஆனால் மனைவியானவள், కానీ భార్య అయితే அவள் glory of men, புருஷனுடைய சாயல், ఆయన పురుషుని మహిమ అని ఇక్కడ రాయబడి ఉంది. இது இந்த வேர்ஸ் நம்ம இதுக்கு முன்னால வாசிக்கலன்னா நான் வாசிச்சிருக்கணும். புருஷர்கள் கவனிக்கணும். ఇది భర్తలు దీన్ని గమనించండి. ఇంతకు ముందు ఈ వాక్య భాగం చదవనట్లయితే ఇది దీన్ని చదువుదాం. ஸ்திரியானவளை குறித்து அப்படி சொல்லப்படல.
స్త్రీ గురించి దేవుని పోలిక దేవుని మహిమ అని రాయబడలేదు. Yes, husband, men. அவன் தான் என்ன man எப்படி இருக்கிறான் அப்படின்னா he is the image and glory of God ன்னு வாசிக்கிறோம். పురుషుడైతే దేవుని పోలికయా దేవుని మహిమ అని మనం చదువుతున్నాం. What does it mean? అంటే దాని అర్థం ఏంటి? தேவன் God யார்கிட்ட அதிகமாய் தம்முடைய லைக்னஸையும் தன்னுடைய குளோரியும் தாட்டி எக்ஸ்பெக்ட் பண்றாரு அப்படின்னா ஹஸ்பண்ட் தான் எக்ஸ்பெக்ட் பண்றாரு. దేవుడు ఎవరి దగ్గర నుంచి ఆయన పోలికని ఆయన మహిమని ఎదురు చూస్తున్నారంటే భర్తల దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. ஏன் அப்படின்னா அவன் தான் அவனுடைய இமேஜ் அண்ட் க்ளோரி. ఎందుకంటే ఆయనే ఆయన యొక్క పోలిక ఆయన మహిమ కాబట్టి. இப்ப தேவன் என்னுடைய மனைவியை பார்க்கிலும் என்னிடத்துல தான் தேவன் அதிகமா எதிர்பார்க்கிறார். నా భార్య దగ్గర నుంచి కన్నా నా దగ్గర నుంచే దేవుడు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. என் மனைவிட்ட எதிர்பார்க்கறது இல்ல. నా భార్య దగ్గర దేవుడు ఎదురు చూడట్లేదు. ஏன் அப்படின்னா நான் தான் இமேஜ் அண்ட் க்ளோரி ஆஃப் காட். ఎందుకంటే నేనే దేవుని రూపమును దేవుని మహిమనై ఉన్నాను కాబట్టి. நான் எந்த சூழ்நிலையிலும் I should not bring dishonor to God's name. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దేవుని నామానికి అవమానము తీసుకురాకూడదు. என்னுடைய மனைவிக்கு என்னுடைய பிள்ளைகளுக்கும் காட்ஸ்னுடைய இமேஜையும் காட்ஸ்னுடைய க்ளோரியும் நான் மேனிஃபெஸ்ட் பண்ணி నా காமிக்கணும். భార్యకి నా పిల్లలకి దేవుని యొక్క పోలిక దేవుని యొక్క మహిమను నేను కనపరిచి చూపించాను. இதுல நான் குறைவுபட்டுறக்கூடாது. ఇందులో నేను తప్పిపోకూడదు, తగ్గిపోకూడదు. நாம் அநேக சூழ்நிலைகளில் நாம் மனைவியின் இடத்துல நாம் டிமாண்ட் பண்றோம். అనేక సార్లు మనం భార్యల దగ్గర నుంచి ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటాం. ஆனால் verse என்ன சொல்லுது அப்படின்னா కానీ ఇక్కడ వచ్చిన ఏం చెప్తుందంటే, you man, you husband, you are my image and you are my glory. ఓ పురుషుడా, ఓ భర్త, నీవే నా పోలిక, నీవే నా మహిమ. I expect more from you, నీ దగ్గర నుంచి నేను అధికంగా ఆశిస్తున్నాను, not from your wife. నీ భార్య దగ్గర నుంచి కాదు. So you manifest my glory and image. నీవు నా పోలికని నా మహిమను నువ్వు చూపించు వాళ్ళకి. Yes, தேவனுடைய எக்ஸ்பெக்டேஷன் என்னிடத்துல தான் இருக்கு. దేవుని యొక్క ఎదురు చూసేదంతా నా దగ్గర నుంచే. அவ்வளவுக்கு அவ்வளவாய் நாம் நம்மளுடைய மனைவி அந்த சாயலை நம்ம கொண்டு வர முடியும். అంత ఎక్కువగా మనం మన భార్యలను కూడా ఆ రూపంలోనికి తీసుకురాగలం. ஓகே, ஒரு 2 things நான் சொல்ல விரும்புகிறேன். 2 విషయములు నేను చెప్పాలనుకుంటున్నాను. நம்மளுடைய கான்ஃபரன்ஸ்னுடைய தீம் మన యొక్క కాన్ఫరెన్స్ యొక్క అంశము gaining the glory of Christ. క్రీస్తు మహిమను సంపాదించుకొనుట. அந்த கிரைஸ்டனுடைய glory-யை நாம் ஒரு புருஷர்களாகி நாம் பார்க்கணும்ங்கறத விரும்புறேன். ఇప్పుడు క్రీస్తు యొక్క ఈ యొక్క మహిమను పురుషులుగా అంటే భర్తలుగా మనం చూపించాలనుకుంటున్నాను. the family sessionல the afternoonல ఈ కుటుంబ సెషన్ లో ఆ మధ్యాహ్న కాలం ముందు I want to show you the glory of Jesus. యేసు ప్రభు యొక్క మహిమను నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Especially husbands எப்படி நாம் எடுத்துக்கிறது. మరి ముఖ్యంగా భర్తలు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి. జీసస్னுடைய లైఫ్ல ఇருந்து 2 ఇన్సిడెంట్స్ కాను. యేసు ప్రభు యొక్క జీవితంలోంచి 2 సంఘటనలు చూపిస్తాను. John chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయము. resurrected Jesus. இப்ப పునరుద్ధానుడైన యేసు ప్రభుని ఇక్కడ మనం చూస్తున్నాం. డిసైపుల్స్ ஏற்கனவே జీసస్ வந்து என்ன செஞ்சிட்டாங்க, డినై பண்ணிட்டாங்க. ఇప్పటికే శిష్యులు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. எல்லாம் உலகத்துக்குள்ள பேக் ஸ்லைடிங் ஆகி வேர்ல்டுக்குள்ள போயிட்டாங்க. వాళ్ళు వెనక్కి జారి లోకములోనికి వెళ్ళిపోయారు. యేసుவை అబాండన్ பண்ணிட்டு కై விட்டுட்டு எல்லாம் ஓடிட்டாங்க. యేసు ప్రభుని విడిచిపెట్టేసి చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈవెన్ పీటర్ డినై பண்ணிட்டார். పేతురు కూడా నేను ఎరుగనని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈవెన్ దే உலகத்துக்குள்ளாரே போயிட்டாங்க. ఆయన లోకంలోనికే వెళ్ళిపోయాడు. ఇప్పుడు జీసస్னுடைய గ్లోరీ, యేసు ప్రభు యొక్క మహిమ, அவர் தன்னை தாழ்த்தி அவர் முந்தி என்ன செய்றாரு அப்படின்னா தன்னுடைய శిష్యులட்ட வரார். ఇప్పుడు ఆయనే తగ్గించుకుని ముందుగా ఏం చేస్తున్నారంటే ఆయనే శిష్యుల దగ్గరికి వెళుతున్నారు. ఎస్, అవును, அவர்கள் போயிட்டாங்க, శిష్యులు போயிட்டாங்க. శిష్యులు అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. இப்ப జీసస్ తన తాళ్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు తానే తగ్గించుకుంటున్నారు. அந்த திபேரியா கடற்கரையில ஏர்லி మార్నింగ్ వరారు பாருங்க. అక్కడ తీరము దగ్గరికి, తిబెరియా సముద్ర తీరం దగ్గరికి ఉదయకాలమునే వెళుతున్నారు. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఉదయకాలమునే என்ன செய்து கொண்டிருந்தாరు వాసిக்கிறோம். ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దాం. వర్స్ 9 లో వాసిக்கிறோம். 9లో మనం చదువుతాము. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఇక్కడ 12లో చదువుతాను. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. என்ன glory, జీసస్னுடைய ఇక్కడ యేసు ప్రభు యొక్క మహిమ ఎంత గొప్పదో చూడండి. யாருக்கு காலையில பிரெட் டோஸ்ட் போட்டு ஃபிஷ் ஃப்ரை எல்லாம் பண்ணிருக்காரு பாருங்க காலையில. ఇక్కడ ఉదయకాలమే బ్రెడ్ టోస్ట్ ఫిష్ ఫ్రై ఎవరికి చేశారో చూడండి. ఇక్కడ అది எப்படி, ఇది ఎలాగ సాధ్యం? ఇది కాலையில ఎర్లీ మార్నింగ్ పోయి
திபேரியா கடற்கரையில உட்கார்ந்து உஃப் உஃப் உஃப்னு ஊதி இருக்காரு பாருங்க. ఉదయకాలమున తిబిరేస్ సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊది వాటిని కాలుస్తున్నారు. கரி நெருப்பு போடப்பட்டிருக்கிறதை கண்டு ஊதி அவர்களுக்கு காலையில எடுத்து அந்த பிரெட் டோஸ்ட் ஃபிஷ் ஃப்ரை எல்லாம் மார்னிங் செஞ்சு வச்சிருக்கிறார். ఉదయకాలమునే వెళ్ళి ఆ యొక్క చేపలను సిద్ధము చేసి వాటిని కాల్చి బ్రెడ్ టోస్ట్ పొద్దునే ఈ యొక్క చేపలు సిద్ధం చేస్తున్నారు. என்ன గ్లోరీ! ఇది దేవుని మహిమ చూడండి ఎంత గొప్పగా ఉందో. சமயமாய் ஒரு ரீசெண்டா ஒரு 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 ஃபேமிலி இப்போ ஒரு கவுன்சிலிங் கொடுக்க வேண்டியதாயிடுச்சு. ఇప్పుడు ఇటీవలే ఒక కుటుంబానికి మేము కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. தன்னுடைய ஒய்ஃப் தன்னுடைய பேரண்ட்ஸ் வீட்டுக்கு போயிருந்தாங்க. భార్య తన యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. நீண்ட நாட்கள் ஆயிடுச்சு, திரும்ப வரல. తర్వాత తను తిరిగి రాలేదు. அதாவது அந்த மனைவியினுடைய ஒரு 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 சுவாபம் என்ன அப்படின்னா, அடிக்கடி தன்னுடைய மதர் வீட்டுக்கு போயிடுவாங்க. ఈ యొక్క భార్య యొక్క స్వభావం ఏంటంటే మాట్లాడితే వాళ్ళ ఆ అమ్మగారింటికి వెళ్ళిపోతూ ఉంటది. தன்னுடைய மதருக்கு உடம்பு சரியில்லைன்னா போயிடுவாங்க. అమ్మకు ఒంట్లో బాగాలేదని పుట్టింటికి వెళ్ళిపోతూ குடும்பத்துல ஏதாவது ஒரு சூழ்நிலைன்னா வீட்டுக்கு போயிடுவாங்க. కుటుంబంలో ఏదైనా జరిగిందంటే వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది. தன்னுடைய சிஸ்டருக்கு ஏதாவது குழந்தை பிறந்திருக்குன்னா போயிடுவாங்க. వాళ్ళ చెల్లికో అక్కకో ఎవరో బిడ్డ పుట్టారంటే వెళ్ళిపోతుంది. உடனே இது நிமித்தமா ஹஸ்பண்ட் ஒய்ஃபுக்கு பிரச்சனை வரும். దీని గురించి భార్య భర్తల మధ్యలో సమస్య వస్తుంది. நீ அடிக்கடி உன்னுடைய வீட்டுக்கு போற, నువ్వు మాట్లాడితే మీ ఇంటికి వెళ్ళిపోతున్నావు, அவ்வளவுதான். ஒரு பெரிய இஷ்யூ ஆயிடுச்சு. అది పెద్ద సమస్య కింద గొడవ కింద అయిపోయింది. సన్ ఇన్ లా, పేరెంట్స్, మదర్ ఇన్ లా, ఫారిన్ లా எல்லாருக்கும் சண்டை ஆயிடுச்சு. ఇప్పుడు అల్లుడికి, అత్తరికి, మామగారికి వీళ్ళందరికీ గొడవ అయిపోయింది. ஓகே, அவ்வளவுதான். இப்போ அப்படியே அவங்களுக்குள்ள கொஞ்சம் ஒரு பிரிவினை வந்துடும், செப்பரேஷன் ஆயிடுச்சு. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు విడిగా ఉన్నారు. ஓகே, மனைவியினுடைய ஃபால்ட்டாவே இருக்கட்டும், అది భార్య యొక్క తప్పు అయి ఉండొచ్చు. மனைவியினுடைய 100% ஃபால்ட்டா இருக்கட்டுமே, అది 100% భార్య తప్పు అయి ఉండొచ్చు. இப்ப ஹஸ்பண்ட் எப்படி இருக்கிறார் அப்படின்னா, ఇప్పుడు భర్త ఎలా ఉన్నాడు అంటే மனைவி தானாகவே வரணும் வீட்டுக்கு. భార్య తనే తగ్గించుకుని ఇంటికి రావాలి. நான் போய் அழைச்சிட்டு வர மாட்டேன், నేను మాత్రం వెళ్ళి పిలుసుకురాను. அவ போனால, ఆమె వెళ్ళిపోయింది కదా, தெரிஞ்சது இல்ல, వెళ్ళడం తెలిసింది కదా, పేరెంట్స్ వీట్ల இருந்தாங்கல்ல, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఉంది కదా, அவளாகவே வரணும். ఇప్పుడు తనే రావాలి, நான் கூப்பிடவே மாட்டேன், నేను పిలవను. சரி, చూడండి, இப்படிப்பட்டவர்கள் ஒரு காலம் జీసస్னுடைய గ్లోరీ பார்க்கவே இல்லை. ఇటువంటి వారు ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క మహిమను చూడలేరు. இங்கதான் நான் பார்க்கணும். ఇదే ఇక్కడ మనం చూడాలి. எஸ், இங்க யார் டினை பண்ணது யார் அப்படின்னா, ఇక్కడ యేసు ప్రభువుని ఎరగనని చెప్పింది ఎవరంటే, எஸ், இயேசு அப்படியே கைவிட்டு டினை பண்ணிட்டு உலகத்துக்குள்ள போயிட்டாங்க. యేసు ప్రభువుని అప్పుడే చేయి విడిచిపెట్టి ఆయనని ఎరగనని చెప్పి వెళ్ళిపోయారు. யார் தாழ்த்தினது? ఎవరు తగ్గించుకున్నారు? జీసస్, he humbled himself. యేసు ప్రభు తగ్గించుకున్నారు. ఉయిర్తెழுந்த resurrected Jesus, he humbled himself. ఈయన పునరుద్ధరణ లేచిన తర్వాత యేసు ప్రభు తగ్గించుకుని వస్తున్నారు. our Jesus and the disciples today work place కా పోయిటారు. ఆయన ఎక్కడికి వెళ్ళారంటే శిష్యులు పని చేస్తున్న స్థలమునకే వెళ్ళారు. அங்க மார்னிங் அவங்களுக்கு பிரேக்ஃபாஸ்ட்ல செஞ்சு வச்சிருக்காரு. వాళ్ళు పొద్దున్నే వెళ్ళి వాళ్ళకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అల్పాహారం సిద్ధం చేస్తున్నారు. come and dine, వచ్చి భోజనం చేయండి. this is the glory of Jesus. ఇది యేసు ప్రభు యొక్క మహిమ. இந்த இடத்துல நாம் நம்ம பிராக்டிக்கல் லைஃப்ல இந்த வேத பகுதியை அந்த சகோதரனிடத்துல அந்த ஹஸ்பண்ட் பேச வேண்டியதாயிடுச்சு. ఈ ఈ యొక్క వాక్య భాగంలోంచి వారి జీవితంలో క్రియాపూర్వకంగా జరుగుతున్న దాన్ని బట్టి ఆ భర్తతో ఇది మాట్లాడవలసి వచ్చింది. humble yourself, తగ్గించుకో. నేను சரி, மனைவியினுடைய தப்பாவே இருக்கட்டும், భార్య తప్పై ఉండొచ్చు, 100% மனைவியினுடைய ஃபால்ட்டா இருக்கட்டும், 100% భార్య తప్పై ఉండొచ్చు. ఓకే, humble yourself. సరే, నువ్వు తగ్గించుకో. மனைவி போய் அழைச்சிட்டு வாங்க, వెళ్ళి భార్యను పిలుచుకుంటురా. ஃபர்ஸ்ட் நீங்க ஒரு பீஸ் மேக்கரா இருங்க. నువ్వే ఒక సమాధాన పరచువాడు కింద ఉండు ముందు. జీసస్னுடைய గ్లోరీ అది. అది యేసు ప్రభు యొక్క మహిమ. அப்படி அழைச்சிட்டு வந்தவர் అప్పుడు ఆ విధంగా తీసుకొచ్చిన తర్వాత జీసస్னுடைய జెంటిల్నెస్ பார்க்கறோம் பாருங்க. యేసు ప్రభు యొక్క మృదుత్వం ఎంత அவருடைய నెమ్మది చూడండి. அவருடைய மீக்னஸ், அவருடைய ஜென்டில்னஸ். ఆయన సాత్వికుడు, దీనుడు. எல்லாம் உட்காந்து எல்லாம் உட்காந்து பிரெட் மார்னிங் எல்லாத்துக்கும் ஃபிஷ் பிரெட் டோஸ்ட் எல்லாம் வச்சுக்கிட்டு இருக்கிறாரு. అక్కడ రొట్టె, చేపలు అలాగా కాల్చినవి అక్కడ ఉంచారు వాళ్ళ దగ్గర. పీటర్ పోయి నైసా ஒரு கேள்வி கேட்கல. పేతురు దగ్గరికి వెళ్ళి చాలా ఒక ప్రశ్న అడగలేదు. எல்லாம் కరెక్ట్ தான் పీటర్, எப்படி என்ன உன்னால டினை பண்ண முடிஞ்சிச்சு அப்படி கேட்கவே இல்ல பாரு. పేతురు దగ్గరికి వెళ్ళి అంతా సరే పేతురు, నన్ను ఎలాగా ఎరగలే నువ్వు బొంకేవు అని అడగలేదు. கேட்டாரா? అడిగారా? எல்லாம் செய்ய வேண்டியதெல்லாம் செஞ்சு முடிச்சுட்டு எல்லாம் கொடுத்துட்டு எல்லாம் చేయాల్సిందంతా చేశారు. why did you deny me?
పేతురు దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఎరగనని ఎందుకు చెప్పావు, Even you curse, no? నువ్వు నన్ను శపించావు కదా, கேட்கவே இல்லை. అడగలేదు ప్రభు. அதான் அவருடைய ஜென்டில்னஸ், అది ఆయన దీనత్వము, அதான் அவருடைய க்ளோரி. అదే ఆయన సాత్వికమైన మహిమ. அப்படியே ஜென்டில்னஸ் அப்படியே விட்டுட்டார் பாருங்க. దాన్ని ఆ విధంగా అలా విడిచిపెట్టేశారు అంతే, దాన్ని మరలా అడగలేదు. Instead of that he asked, do you love me? దానికి బదులుగా ఆయన ఏం అడిగారంటే నన్ను ప్రేమిస్తున్నావు. அவ்வளவுதான், அதான் க்ளோரி. అది దేవుని మహిమ. இப்படிதான் நம்ம அநேக சூழ்நிலையில ஹஸ்பண்ட்ஸ் நாம் இறங்கி வரணும். ఈ విధంగా అనేకమైన పరిస్థితుల్లో భర్తలమైన మనము తగ్గించుకుని అలా దిగి రావాలి. நாம் மனுஷீகமான ஒரு வைராக்கியம் பாராட்டக்கூடாது. నేను మగవాడిని అని చెప్పేసి అలాగా నిలబడకూడదు కఠినంగా. இப்படிதான் இருப்பேன்னு சொல்லக்கூடாது. నేను ఈ విధంగానే ఉంటాను అని అనకూడదు. சில சூழ்நிலைகள்ல, కొన్ని పరిస్థితుల్లో, in all these years, ఇన్ని సంవత్సరములుగా in my married life, నా కుటుంబ జీవితంలో, నా వివాహ జీవితంలో சில సూழ்நிலைகள்ல சில సమయంలో స్లిప్ ఆవుறது ఉండు. కొన్ని స్లిప్ ఆవుறது వర్డ్స్, నా వివాహ జీవితంలో కొన్ని సందర్భంలో మాటలు ఎక్కడైనా జారినట్టుది జరుగుతుంది, జారడం అనేది. ఓకే, அப்படிப்பட்ட சூழ்நிலையில వైఫ్ என்ன ஆயிடுவாங்க அப்படின்னா பதில் பேச மாட்டாங்க. అలా అటువంటి సందర్భంలో భార్య ఏం చేస్తారంటే తిరిగి మాట్లాడరు, బదులు మాట్లాడరు, அப்படியே క్వైట్ ఆయిடுவாங்க. ఇంకా మౌనంగా అయిపోతారు, ఏం మాట్లాడకుండా. వాక్వాదం இருக்காது, అంటే అక్కడ ఆర్గ్యుమెంట్ ఉండదు, அப்படியே క్వైట్ ஆயிடுவாங்க. ఇంకా కానీ అలా మాట్లాడకుండా మౌనంగా అయిపోతారు. நான் இப்ப மறுபடியும் என்ன செய்ய வேண்டியதா இருக்கு, நான் தான் தாழ்த்த வேண்டியதா இருக்கு. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నన్ను నేను తగ్గించుకోవాలి, నేను తగ్గించుకోవాల్సి వచ్చింది. சில சமயங்கள்ல அவங்கள రూమ్కే పోయి పడుతురుவாங்க. కొన్నిసార్లు అయితే వెళ్ళిపోయి తన రూమ్కి వెళ్ళి పడుకుంటూ పోతారు. நைட் நம்ம எப்ப நம்ம ஃபேமிலி நம்ம பெட்டுக்கு போனாலும் సమాధానతోడ నా పోనుங்கிற సత్యத்தை நாம் సిఎఫ్సిలో పల వర్షంగా కేட்டிருக்கோம். మన సిఎఫ్సిలో చాలా సంవత్సరములుగా వింటున్నాం, మనం ఎప్పుడు పడకకు ముందుకు వెళ్ళినా కానీ సమాధానంతో మనం పడకకి వెళ్ళాలి అనేది. மனைவியானவள் வீக் வெசலா இருக்கலாம், భార్య కొద్ది బలహీన ఘటనమై ఉండొచ్చు. as she is weak vessel, ஒரு క్వైటా పోయి పడతலாம். ఆమె బలహీనరాలు కాబట్టి మౌనంగా వెళ్ళి పడుకుంటూ పోవచ్చు. ஒரு సమాధానం ఇల్లామలే పడుకకి పోయిడலாம். ఆవిడ హృదయంలో సమాధానం లేకుండా కూడా వెళ్ళి పడుకోవచ్చు. நாம் ஜான் 21 జీసస్ గ్లోరీ என்ன அப்படின்னா, కానీ యోహాను సువార్త 21లో యేసు ప్రభు మహిమ ఏంటంటే நாம் மனைவியை எழுப்பிவிடணும். మనం వెళ్ళి భార్యను లేపాలి. ஓகே, எழுந்திரி, లెగు, ஓகே என்னுடைய மிஸ்டேக் தான் சொல்லணும், వెళ్ళి నాదే తప్పు అని చెప్పాలి. அந்த இடத்துல நான் மன்னிப்பு கேட்கும் பொழுது ఈఫ్ போட்டக்கூடாது. ఆ క్షమాపణ అడిగేటప్పుడు ఇఫ్ అంటే కానీ అనే పదం రాకూడదు. அந்த వార్త முதல்ல ఈఫ్ நாம் எடுத்துறணும். அது నాదే తప్పు కానీ అనే మాట రాకూడదు. ఓకే, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు, என்னுடைய மிஸ்டேக் தான், నా తప్పే అది அப்படின்னு சொல்லணும் అని చెప్పాలి. சில ஆரம்ப நாட்களில் ஏர்லி டேஸ்ல ఇది ఆరంభ దినముల్లో సమాధానం పண்றதுக்காக నైట్ 10 மணிக்கு எழுப்பி விடுவேன். సమాధానం పడడానికి నేను రాత్రి 10 గంటలకు లేపేవాడిని. ஒரு வார்த்தை இப்படி போட்டுருந்தேன், ஈஃப போட்டிருப்பேன். నేను కానీ నేను ఇలా చేశాను కానీ అని చెప్పేవాడిని. ఓకే, நான் பேசுனது உனக்கு வருத்தமா இருந்தா என்ன மன்னிச்சிரு அப்படின்றேன். నేను చెప్పింది కనుక నిన్ను గాయపరిచి ఉంటే క్షమించు అని అడిగేవాడిని. அப்ப அவங்க என்ன கேட்பாங்கன்னா, ఆవిడ ఏమంటుందంటే அப்ப நீங்க காயப்படுத்தலையா, అంటే నువ్వు గాయపరచలేదా, నీకు అలా అనిపించట్లేదా? 11 o'clock రెండవ షిఫ్ట్ நடக்கும். రాత్రి 11 గంటలకు మళ్ళీ రెండోసారి వాదన, రెండు షిఫ్ట్ అడిచాడు. అలాగే 2 షిఫ్ట్లు జరిగాయి. மதியம் ஒரு ஷிஃப்ட் ஆயிருந்திருக்கும், இல்ல காலையில ஒரு ஷிஃப்ட் ஆயிருந்திருக்கும், మధ్యాహ్నమో పొద్దున ఏదో ఒక షిఫ్ట్ అయిపోయి ఉంటుంది, ఒక తడవ గొడవ. அந்த ரெக்கன்சிலேஷனுக்காக போய் సమాధాన పరచడానికి వెళ్ళి நல்ல மோட்டோ தான், ரெக்கன்சிலேஷனுக்காக போனதுதான் ఉద్దేశం మంచిదే, సమాధాన పరచడానికే వెళ్ళాం. அந்த ஈஃப் போட்டதனுடைய விளைவு ఉంటే నేను గాయపరిచి ఉంటే ఉంటే అన్న దగ్గర సమస్య వచ్చింది. அப்ப அவங்க ஒண்ணு கேட்டிருப்பாங்க, ఇప్పుడు ఆవిడ అడుగుతున్నారు, அப்ப நான் ஒண்ணு சொல்லிருப்பேன், అప్పుడు తర్వాత నేను ఇంకోటి చెప్తాను, அப்படியே போயிட்டே இருக்காது. అది ఇంకా కొనసాగుతూనే ఉంటది, వెళ్ళిపోతూ ఉంటది గొడవ. இதெல்லாம் நிறைய ஃபூலிஷ்னஸ், ఇదంతా చాలా అవివేకం. அதுல இருந்து நிறைய பாடங்களை கத்துக்கிட்டாச்சு. దాని నుంచి నేను చాలా పాఠములు నేర్చుకున్నాను. సింపుల్ గా పోవడం, సింపుల్ గా వెళ్ళడం, వెరీ సింపుల్, సింపుల్ గా వెళ్ళడం. இதுல இருந்து வரவே வராது இல்ல, இந்த சாரிங்கிறதே வராது இல்ல.
గొంతులోంచి సారీ చెప్పడానికి సారీ అనే మాటే రాదు కదా, இதுலயே அடைச்சுக்கும் அதெல்லாம். ఇక్కడ ఆగిపోతా ఉంటది అది, அவ்வளவு இதுக்கு மேல வராது. నీకు దీనిపైన దాటి రాదు. நல்ல இங்க இங்க எல்லாம் அப்படின்னு நாங்கெல்லாம் அங்கெல்லாம் இங்கிலீஷ்ல எல்லாம் சாரி கேட்க மாட்டேன் நான். ஆண்டவர் சொல்லியிருக்காங்க இங்கிலீஷ்ல எல்லாம் சாரிங்கெல்லாம் சொல்லக்கூடாது, தமிழ்ல நல்ல மன்னிச்சிரு அப்படின்னு. இங்க எப்படி இருக்கு? క్షమించు. அப்படி தமிழ்ல சாரின்னா ఇంగ్లీష్లో సారీ அது పెయిన్ இருக்காது. సారీ అని ఇంగ్లీష్ లో సారీ అని చెప్పకండి, దానిలో బాధ తెలీదు. వెళ్ళి క్షమించు అని అడగండి, மன்னிச்சிரு క్షమించు నన్ను క్షమించు అని అడగండి. அதுல இருந்து முடிச்சு மறுபடியும் எழுப்பிடணும், அதுல இருந்து எழுப்பிடணும். అలా క్షమాపణ అడిగి మళ్ళీ వారిని లేపాలి. இது யார் தான் செய்யணும் அப்படின்னா புருஷன் தான் செய்யணும். ఇది ఎవరు చేయాలంటే భర్తలే చేయాలి. ஜீசஸ் அப்படிதான் நமக்கு காண்பிச்சிருக்கிறார். అదే యేసు ప్రభు మనకి அவர் చూపిస్తున్నారు. பாவமே செய்யாதவர், పాపమే ఎరిగిన ఆయన அவர் தன் முந்தி he humbled himself, he first ముందు తానే తగ్గించుకున్నారు. அவர் தான் போய் ஒப்புரவானார், ஜனங்களை சீஷர்களை தம் பட்சமா இழுத்து கொண்டு வந்தார். ఆయనే వెళ్లి శిష్యులు తన పక్షముగా తీసుకుని వస్తున్నారు. இப்படிதான் நாமும் செய்யணும். మనం భర్తలం కూడా ఈ విధంగానే చేయాలి. இன்னொன்று, நம்மளுடைய புருஷர்கள் நம்மளுடைய மனைவிமார்களுக்கு என்னுடைய ஹஸ்பண்ட் எப்படி இருந்தாலும் என் இடத்துல மன்னிப்பு கேட்டுருவார் அப்படிங்கிற நம்பிக்கையை நாம் கொடுக்கணும். భార్యలకి ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా నా భర్త వచ్చి నన్ను క్షమాపణ అడుగుతాడు అనే నమ్మకం కుదరాలి. ஒரு 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 சும்மா ஒரு சம்பவத்தை சொல்ல விரும்புகிறேன். నేను ఒక సందర్భం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక సంఘటన, ఇంట్రెస్టింగ్ ஒரு ஸ்டோரி, చాలా ఆసక్తి కలిగించే ఒక కథ. ஒரு முறை மார்னிங் ஜாபுக்கு நான் கிளம்புற நேரம், ఒక రోజు ఉదయాన్నే నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను, తయారై వెళ్ళిపోయే సమయం అది. யூஸ்வலா 9 o'clock கிளம்புவேன். మామూలుగా 9 గంటలకు బయలుదేరుతాను. ஒரு 8:45க்கு ஒரு சின்ன ஒரு கிளிக் ஆயிடுச்சு எங்களுக்குள்ளார. మా ఇంట్లో 8:45కి చిన్న విషయం జరిగింది. ஏதோ ஒரு வார்த்தை சொல்லிட்டேன், నేనేదో ఒక మాట అనేసాను. சிஸ்டர் அப்படியே சைலண்ட் ஆயிட்டாங்க. సిస్టర్ సైలెంట్ అయిపోయారు. அது ஒரு சைலன்ஸ் வரும். అదొక సైలెంట్, உங்களுக்கு தெரியும் நினைக்கிறேன். అది ఒక నిశ్శబ్దం ఉంటది, అది మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ஆமா, அது டிவைன் சைலன்ஸ்லாம் கிடையாது, అది దైవికమైన నిశ్శబ్దం కాదు, அது டிவைன் சைலன்ஸ், அது மரண சைலன்ஸ். అది మరణకరమైన నిశ్శబ్దం. అది அப்படி ஒரு அமைதியில இருந்துச்சு. அப்படி అక్కడ కాముగా ఉండిపోతారు. சரி, நான் புரிஞ்சுக்கிட்டேன். నాకు అర్థమైపోయింది. பட் என்ன at the time I didn't want to humble myself. కానీ ఆ సమయంలో నన్ను నేను తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు. அந்த ஹஸ்பண்ட் ஒரு ஈகோல கொஞ்சம் மெயின்டைன் பண்ணணும்னு நினைச்சிட்டேன். నేను భర్త అనే అహాన్ని నేను ఉంచుకోవాలనుకున్నాను. இப்ப நான் ஒரு 10 minutes தான் ஆயிடுச்சு. 10 నిమిషాలు అయింది. அவங்க என்னோட டிஃபன் கேரியர் கொண்டு வந்து வச்சிட்டாங்க. తీసుకొచ్చి నా టిఫిన్ క్యారేజ్ అలా పెట్టారు. நான் என்னோட பேக் எடுத்துக்கிட்டேன். నేను ఆ బ్యాగ్ తీసుకున్నాను. 2 వీలర్ కీ எல்லாத்தையும் எடுத்தாச்சு. బండి తాళం ఇవన్నీ తీసుకున్నాను. யூசுவலா ஜெபம் பண்ணிட்டு தான் வெளியில போறது. ప్రార్థన చేసుకునే బయటకు వెళ్తాను నేను ఎప్పుడు. அங்கதான் இங்க 2 பேருக்கு இதாயிடுச்சு. కానీ అక్కడే ఇద్దరికి కష్టం వచ్చిందే. அதனால பிரேயர் இல்ல, வித்தவுட் பிரேயர் வெளியில போறேன் நான். ప్రార్థన చేయకుండా నేను బయటికి వెళ్ళిపోతున్నాను. எல்லாம் many years back. ఇది చాలా సంవత్సరాల క్రితం. வித்தவுட் பிரேயர் என்னோட 2 వీలర్ எடுக்கிறேன் நான். నేను ప్రార్థన చేయకుండా వెళ్ళి బండి తీస్తున్నాను. என்னுடைய ஸ்ட்ரீட் எப்படி இருக்குன்னா, இப்படி போய் இப்படி ஒரு எல் திரும்பணும். அப்படி మా వీధి ఎలా ఉంటుందంటే ఇలా వెళ్ళి ఎలా ఆకారంలో ఉంటుంది, లెఫ్ట్ అలాగా తీసుకోవాలి ఎలా ఆకారంలో. இந்த కార్నర్ல என்னோட வீடு இருக்கு. ఈ మూలన మా ఇల్లు ఉంది. இப்படி போய் இப்படி நான் లెఫ్ట్ல திரும்பணும். அப்படி ఇలా వెళ్ళి ఎడం చేతి వైపు తిరుగుతున్నాను. வண்டி எடுத்துட்டேன் நான். బండి తీసాను. வண்டி போயிட்டு சும்மா ஒரு 1/2 kilometer தான் போயிருப்பேன். వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి ఉంటాను. ஹோலி ஸ்பிரிட் கன்விக்ட் பண்ணிட்டார். పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పిస్తున్నారు. ఫస్ట్ రెకన్సిల్ అయితే வேலைக்கு போ அப்படின்னாரு. ముందు వెళ్ళి సమాధాన పడి ఇంటికి వెళ్ళి అప్పుడు పనికి వెళ్ళు అని. ప్రేయర్ பண்ணா வர்ற, ప్రార్థన చేయకుండా వస్తున్నావు. மனைவிட்டு ஒப்புரவாகாம வித்தவுட் ரெகன்சிலியேஷன் பீஸோட இல்லாம போறேன். భార్యతో సమాధాన పడకుండా నీ నెమ్మది లేకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. సార్ ఓకే, సరే வண்டி யூ టర్న్ போறேன். உடனே అప్పుడు మళ్ళీ వెంటనే యూ టర్న్ తీసుకున్నాను. ஒரு 1/2 kilometer போயிட்டு யூ టర్న్ போயிட்டு 1/2 కిలోమీటర్ తీసుకుని హాఫ్ యూ టర్న్ తీసుకుని இப்படி வர்றேன். இப்படி வந்து இப்படி திரும்புறேன். அப்படி ఇలా వచ్చి ఇలా తిరుగుతున్నాను. இங்க வாசல்ல வெயிட் பண்ணி நின்னுகிட்டே இருக்காங்க, நான் வருவேன். గుమ్మంలో అక్కడ నుంచి ఆవిడ వెయిట్ చేస్తూనే ఉన్నారు నేను వస్తానని. நான் இப்படி திரும்பி இப்படி வர்றேன். அப்படி అలా తిరిగి ఇలా వస్తున్నాను. அவங்க வாசல்ல நிக்கிறாங்க, అక్కడ గుమ్మంలో అలా నుంచుని ఉంటున్నారు. టైం ఆయిடுச்சு, పోங்க పోங்க, టైం అయింది, వెళ్ళిపో అంటున్నారు. నాను ఉడనే அப்படின்ட்டு నేను సరే వస్తాను. முடிஞ்சிச்சு, டன், అయిపోయింది. வண்டி அப்படியே எடுத்துட்டு அப்படியே போயிட்டேன். బండి సరే అని చెప్పేసి ఇది బండి తిప్పేసి ఇంకెళ్ళిపోయింది. அப்ப அவங்க எதிர்பார்த்துட்டே இருந்திருக்காங்க. ఆవిడ ఎదురు చూస్తూనే ఉన్నారు.
என்னுடைய டார்லிங் திரும்பி வந்துருவாருன்னு మా డార్లింగ్ తిరిగి వస్తాడు అని ఆవిడికి తెలుసు. போக மாட்டார், ఆయన వెళ్ళడు, திரும்ப வந்துருவார். తిరిగి వస్తాడు. அந்த கான்பிடன்ஸ் நம்ம கொடுத்துருக்கணும். ఆ యొక్క కాన్ఫిడెన్స్ మన భార్యకి మనం ఇవ్వాలి. ஸ்லிப் ஆகுறது பெரிய மேட்டர் கிடையாது. మనం జారటం అనేది పెద్ద విషయం కాదు, எழுந்திருச்சணும். కానీ వెంటనే లేవాలి. இது எல்லாமே நம்மளுடைய பார்ட்ல நாம் செய்ய வேண்டிய பார்ட். ఇదన్నీ మనము చేయవలసిన మన భాగం అది. அந்த அந்த ஸ்டோரி நான் மறக்கவே மாட்டேன். ఆ కథ నేను ఎప్పుడు మర్చిపోను. அவங்க என்ன நம்பிக்கையோட எதிர்பார்த்துட்டு இருந்திருக்காங்க. నా మీద నమ్మకంతో నేను వస్తానని అవి ఎదురు చూస్తున్నారు అక్కడే నుంచుని. ஒரு கால் நான் வராம இருந்திருந்தா, ఒకసారి నేను గానీ వెనక్కి వెళ్లకుండా ఉండుంటే என் மேல உள்ள ஹோப்பே போயிருக்கும். నా మీద ఉన్న ఆవిడకి ఆ నమ్మకం పోయి ఉండేది. సో இப்படி நான் ஒரு நம்பிக்கையை நம்மளுடைய மனைவிமார்களுக்கு நாம் கொடுத்துருக்கணும். మనం మన భార్యకు అటువంటి నమ్మకాన్ని ఇవ్వాలి. ஏன்னா நாம் தான் இமேஜ் అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని యొక్క రూపమును ఆయన మహిమను నేనే కాబట్టి. ఓకే, వన్ మోర్ థింగ్, జీసస్ నుடைய లైఫ్లో ఇంకో యేసు ప్రభు యొక్క జీవితంలో ఇంకొక సంఘటన. లూక్ చాప్టర్ 22, లూకా సువార్త 22వ అధ్యాయము. లూక్ 22, లూకా సువార్త 22వ అధ్యాయము. అనదర్ గ్లోరీ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క మరి ఒక మహిమను ఇక్కడ చూస్తున్నాం. వర్స్ 20, 26 and 27. 22వ అధ్యాయము 26, 27 చదువుతాం. మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. அந்த verse 27ல நல்ல லேட்டர் வாட்டர். நான் உங்கள் நடுவிலே ஒரு பணிவிடைக்காரனை போல இருக்கிறேன். నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను అంటే పనివాని వలె ఉన్నాను. ఎస్, జీసస్ அவர்தான் లీడర్. ఆయనే నాయకుడు, ஆனா சர்வெண்ட் லீடர். కానీ ఆయన సేవించే నాయకుడు. அப்ப ஹஸ்பண்ட்ஸ் நான் ஒவ்வொருத்தரும் எப்படி இருக்கணும்? లీడரா இருக்கணும் அப்படின்னா మన భర్తలమైన మనము మన కుటుంబంలో నాయకుల వరే ఉండాలి అంటే அதே சமயத்துல நம் சர்வெண்டாவும் இருக்கணும். అదే సమయంలో మనం సేవకుల కింద కూడా ఉండాలి. நான் சர்வெண்டா இருக்க விரும்பல, నేను సేవ చేసేవాడి కింద ఉండడానికి ఇష్టపడట్లేదు అంటే, లీడரா இருக்க விரும்புறேன். కానీ నాయకుడిగా ఉండాలి అంటే அப்படின்னா அது ரிக்டர் ஸ்கேல் 8.5 தான். అంటే దాని రెక్టర్ స్కేల్ 8.5 భూకంపమే. అలా ఉంటే கட்டாயமா అంతే. தன்னுடைய யாரெல்லாம் தன்னுடைய வீட்டுல సర్వెంటా இருக்க தெரியலையோ, ఎవరికైతే వాళ్ళ ఇంటిలో ఒక సేవకునిగా ఉండడం తెలీదో, ఓన్లీ అథారిటీ மட்டும் ఎక్సైజ్ பண்ணுகிற హస్బెండ్స్ కేవలం అధికారాన్ని మాత్రమే నేను చలాయిస్తాను అనుకునే భర్తలుగా ఉంటే, அவர்களெல்லாம் அரசாளுகிற அடிமை, వారందరూ ఆ దాసులే. அவருடைய ஃபேமிலி ட்ரெம்பிளிங் ஷேக்கிங் தான் எப்பொழுதும். వాళ్ళ కుటుంబం ఎప్పుడు వణుకుతూనే ఉంటుంది. జీసஸ் தான் நம்மளுடைய గ్లోరీ. యేసు ప్రభుయే మన యొక్క మహిమ. அவர் எப்படி இருந்தார் அப்படின்னா ஒரு பணிவிடைக்காரனை போல இருந்தார். ఆయన ఎలా ఉన్నారు అంటే పరిచర్య చేయవాని వలె ఉన్నారు వాళ్ళ మధ్యన. హస్బెండ్స్, భర్తలు, நம்மளுடைய குடும்பத்துல ஒரு 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 ஃபேமிலி கவுன்சிலிங்காக உட்கார்ந்திருந்தேன். ఒక కుటుంబం యొక్క సలహా కోసం, కౌన్సిలింగ్ కోసం వచ్చారు. அந்த மனைவி தன்னுடைய ஹஸ்பண்ட குறித்து இப்படி அழுதாங்க. భార్య భర్త గురించి ఈ విధంగా ఏడుస్తుంది. என்ன அப்படின்னா, ఏమని ఏడుస్తుంది అంటే, காலையில அவங்களும் ஜாபுக்கு போவாங்க, ஏர்னிంగ్ పర్సన్. షీ ఇస్ ఆల్సో ఆవిడ కూడా ఉద్యోగం చేసే ఆవిడ కాబట్టి ఉదయాన్నే ఆవిడ కూడా ఉద్యోగంకు వెళ్ళిపోవాలి. அவங்க என்கிட்ட கேள்வி கேக்குறாங்க. నా దగ్గర ఒక ప్రశ్న అడుగుతుంది. என்னுடைய ஹஸ்பண்ட், నా భర్త కిచెన్ లో எனக்கு ஏதாவது వర్క్ பண்ணி கொடுத்திருக்காரா கேளுங்க. వంటగదిలో నాకు ఏదన్నా సహాయం చేస్తున్నారేమో అడగండి. அதாவது பிள்ளைகளுக்கு ஏதாவது ஹோம்வொர்க் ஹெல்ப் பண்ணிருக்காரான்னு கேளுங்க. పిల్లలకి ఏదన్నా హోంవర్క్ లో సహాయం చేస్తున్నారేమో అడగండి. பிள்ளைகளுக்கு ஹெல்ப் பண்ணிருக்க மாட்டார், పిల్లలకి సహాయం చేయరు. எனக்கு కిచెన్லயே వర్క్ பண்ணிருக்க மாட்டார், నాకు వంటగదిలో సహాయం చేయరు. எந்த உதவியுமே கிடையாது. ఏ సహాయం ఉండదు ఆయన దగ్గర నుంచి. இப்ப நான் ஒர்க் போயிட்டு வந்துட்டு எல்லா வெசல்ஸ் எல்லாம் நான் தான் வந்து கிளீன் பண்ணணும். నేను పనికి వెళ్ళి వచ్చి అక్కడ అంటులన్నీ నేనే తోమాలి. எல்லாம் அந்த வாஷிங் பேஷன்ல இருக்க சிங்க்ல இருக்கக்கூடிய எல்லாம் அப்படியே கிடக்கும். எல்லாமே ఈ వాషింగ్ మెషిన్ లో సింక్ లో నా అంట్లన్నీ అలాగే ఉంటాయి వచ్చే వరకు. எந்த ஒர்க்கையும் செய்ய மாட்டார், ఏ పని చేయదు. ஆனா நான் சம்பாதிச்சு கொடுக்கணும். కానీ నేను సంపాదించి ఆయనకి ఇవ్వాలి. நான் வேலைக்கு போகணும், நான் சம்பாதிச்சு கொடுக்கணும். నేను పనికి వెళ్ళాలి, ఆయనకి సంపాదించి తీసుకురావాలి. எனக்கு உதவி கிடையாது, నాకు ఏ సహాయం ఉండదు. என் பிள்ளைகளுக்கு உதவி கிடையாது, పిల్లలకి సహాయం ఉండదు. இப்படிப்பட்ட ஹஸ்பண்ட்ஸ் எல்லாம் அரகன்ட் ஹஸ்பண்ட்ஸ். ఇటువంటి భర్తలందరూ మూర్ఖమైన భర్తలు. அவர்கள் கிறிஸ்துனுடைய గ్లోరీ அப்படின்னு என்னன்னு தெரியாது. వాళ్ళకి క్రీస్తు యొక్క మహిమ అంటే ఏంటో తెలియదు. அவர்களுக்கு கிறிஸ்துனுடைய గ్లోరీ எங்க இருக்குன்னா అంటార్క్టికాல இருக்கு. அவர்களுக்கு వాళ్ళకి క్రీస్తు యొక్క మహిమ ఎక్కడ ఉందంటే అంటార్క్టికాలో ఉందని అనుకుంటారు. அவர்களுக்கு గ్లోరీனா என்னன்னே தெரியாது. వాళ్ళ గ్లోరీ అంటే ఏంటో తెలియదు.
எஸ் க்ளோரி எங்க இருக்கு அப்படின்னா సర్వెంట్ లీడర్. యేసు యొక్క మహిమ ఎక్కడ ఉందంటే ఆయన పరిచర్య చేయ నాయకుడు వలె ఉన్నాడు. ఆ పరిచర్య చేయడంలో ఉంది. கீழே எல்லா வேலையும் நம்ம செய்ய நம்ம பழகிக்கொள்ளணும். ఈ ఉన్న పనులన్నీ చేయడం మనం నేర్చుకోవాలి. See the word. நான் உங்கள் நடுவிலே ஒரு பணிவிடைக்காரனை போல நான் இருந்திருக்கிறேன். నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. நான் ஏற்கனவே சில இடங்கள்ல கேட்கறது உண்டு, இங்கேயும் நான் சொல்றேன். ఇక్కడ కొన్ని ప్రదేశంలో నేను ఈ ప్రశ్న అడుగుతాను, ఇక్కడ కూడా అడుగుతున్నాను. ఇప్పుడు హస్బెండ్స్ல ஒரு 3 கேட்டகரிஸ் ஆஃப் ஹஸ்பண்ட்ஸ் இருக்காங்க. భర్తల్లో 3 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. சில ஹஸ்பண்ட்ஸ் కొంతమంది భర్తలు சொல்லாமலே வீட்ல எல்லா காரியங்களையும் செய்வாங்க. వాళ్ళకి చెప్పనక్కర్లేదు, ఇంట్లో పనులన్నీ చేసేస్తారు చెప్పకుండానే. என்ன ஒர்க்கா இருந்தாலும் சரி, ఏ పనైనా సరే உன்னை பார்த்தாங்கன்னா ஒரு வேலையை செய்வாங்க. చూసారు అంటే ఆ పని చేసేస్తారు. இப்ப வாஷிங் மிஷின்ல துணி போடணும் அப்படின்னா போட்டுருவாங்க. వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలంటే వెళ్ళి బట్టలు వేసేస్తారు. அது வாஷிங் மிஷின்ல முடிஞ்சிருச்சுன்னா எடுத்து உடனே துணி எடுத்து காய வைப்பாங்க. ఆ ఉతకడం అయిపోయిన వెంటనే బట్టలు తీసుకుని వెళ్ళి ఆరబెట్టేస్తారు. வீட்டுக்கு ஏதாவது ஃப்ளோர் மாப் போடணும்னா மாப் போடுவாங்க. ఇంట్లో మాపింగ్ ఏమైనా పెట్టాలంటే మాప్ పెట్టేస్తుంటారు, తడిబట్ట పెట్టారు. వెసల్స్ பார்த்தாங்கன்னா க்ளீன் பண்ணுவாங்க. అలా గిన్నెలు చూసారంటే అక్కడ సింక్ లో గిన్నెలు తోమేస్తారు. எஸ் சிலர்லாம் சொல்லாமலே பார்த்து செய்கிறவர்கள் ஒரு கேட்டகரி. కొంతమంది చెప్పనవసరం లేకుండానే చేసేవాళ్ళు ఒక కేటగిరీ. இன்னொரு கேட்டகரி, తర్వాత కేటగిరీ சொன்னா செய்வாங்க, చెబితే చేస్తారు వాళ్ళు. அது கொஞ்சம் வெஜிடபிள்ஸ் கொஞ்சம் கட் பண்ணி தரீங்களா, కొద్ది కూరగాయలు కోసిస్తారా, கட் பண்ணி கொடுப்பாங்க. అప్పుడు కోసిస్తారు. அந்த வெசல்ஸ் கொஞ்சம் க்ளீன் பண்ணிடுறீங்களா, కొద్ది గిన్నెలు ఉన్నాయి అక్కడ గిన్నెలు తోముతారా, செய்வாங்க. అప్పుడు గిన్నెలు తోమేస్తారు. அந்த வாஷிங் மிஷின்ல துணி எடுத்துறீங்களா, వాషింగ్ మిషన్ లో బట్టలు ఉన్నాయి కొద్ది బయట తీసి ఆరబెడతారా, செய்வாங்க. இவங்க கேட்டகரி எப்படி, వీళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు, சொன்னா செய்வார்கள், చెబితే చేస్తారు. இன்னொரு கேட்டகரி இருக்கு, ఇంకో కేటగిరీ ఉంది. புரிஞ்சிச்சு. நீங்க சொல்லுங்க பாபா, మీరు చెప్పండి, మీకు అర్థమైంది. இவங்க தான் சொல்லணும், మీరు చెప్పండి వాళ్ళు ఎవరు சொல்லுங்க, చెప్పండి. என்ன சொல்றாங்க, சொன்னாலும் என்ன செய்ய மாட்டாங்க, చెప్పినా చేయరు వాళ్ళు, சொன்னாலும் செய்ய மாட்டாங்க, చెప్పినా చేయరు. அப்ப ஜீசஸ்னுடைய க்ளோரி எங்க இருக்கு, అప్పుడు యేసు ప్రభు యొక్క మహిమ ఎక్కడ ఉంది చూడండి. நான் மனம் திரும்பணும், இந்த விஷயத்துல நான் மனம் திரும்பணும். ఈ విషయంలో మనం మారు మనసు పొందాలి. நான் பெரிய பெரிய விஷயங்கள் எல்லாம் గాడ్లీనెస్ங்கிறது చిన్న చిన్న విషయத்துல தான் గాడ్లీనెస్ எல்லாம். పెద్ద పెద్ద విషయాల్లో దేవుని మహిమను చూడడం అని కాదు, కానీ చిన్న చిన్న విషయాల్లో దైవత్వం మనం కలిగి ఉండాలి. జీసస్ డిసిప్లిన్స్ డే ఫీట్ వాష్ பண்ணார் பாருங்க. యేసు ప్రభు శిష్యులు పాదములు కడిగారు. யாரும் அவர்கிட்ட சொல்லவே இல்லை, ఎవరు యేసు ప్రభుకి చెప్పలేదే. பார்த்த மாத்திரத்துல அவர் உடனே எழுந்திருச்சு எல்லாத்துக்கும் கால் கழுவுனார். అలా చూడగానే ఆయనకి అక్కడ అవసరం కనిపించింది, వెళ్ళి ఆయన పాదములు కడిగారు. எஸ், அதான் அந்த பணிவிடைக்காரனுடைய ஆவி. అది పరిచర్య చేయవాని యొక్క ఆత్మ ఆ విధంగా ఉంటుంది. సో இப்படிதான் ஜீசஸ்னுடைய க்ளோரியை ஹஸ்பண்ட்ஸ் நாம் அந்த இமேஜ் அந்த க்ளோரியை நாம் மேனிஃபெஸ்ட் பண்ணி காமிக்கிறோம். ఈ విధంగానే భర్తలమైన మనం యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క మహిమను మనం చూపించే వారం కింద ఉండాలి. நாம தான் முந்தி ஒரு பீஸ் மேக்கரா இருக்கணும். మనం ముందుగానే సమాధాన పరిచే వారి కింద ముందుగా ఉండాలి. நாம தான் ஃபர்ஸ்ட் ரெகன்சிலியேஷன் பண்ணணும். మనం వెళ్ళి క్షమాపణ అడగడంలో ముందు ఉండాలి. మనం ఎప్పుడు நாம தான் முந்தி பணிவிடைக்காரனா இருந்து வேலை செய்யணும். మనం ముందే పనివారి కింద అక్కడ పరిచర్య చేయ వాళ్ళ కింద ఉండాలి. ఓకే, மனைவிமார்களுக்கு ஜீசஸ் தான் என்னவா இருக்கிறார் அப்படின்னா, ఇప్పుడు భార్యలకి యేసు ప్రభు ఏమై ఉన్నారంటే, எஸ் இயேசு கிறிஸ்து மனைவிமார்களுக்கு ஒரு எக்ஸாம்பிளா இருக்கிறார். భార్యలకు కూడా యేసు ప్రభు ఒక మాదిరి కింద ఉన్నారు. நம் பிலிப்பியன்ஸ் சாப்டர் 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సో డియర్ సిస్టర్స్, ప్రియమైన సిస్టర్స్, జీసస్ னுடைய గ్లోరీ, యేసు ప్రభు యొక్క మహిమని చూడండి. గెయినింగ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు క్రీస్తు యొక్క మహిమను సంపాదించుకోవటం. பிலிப்பியன்ஸ் சாப்టర్ 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. அவர் தேவனாக இருந்தார், தேவனோடு இருந்தார். ఆయన దేవునిలాగా ఉన్నారు, దేవుని యొద్ద ఉన్నారు. ஆனால் தேவனுக்கு சமமாய் இருப்பதை அவர் கொள்ளையாடின பொருளாக எண்ணவில்லைன்னு வெர்ஸ் 6ல வாசிக்கிறோம். 2:6 ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. எஸ், இந்த நாட்கள் எல்லாம் வந்து ஈக்குவாலிட்டிக்காக இன்னைக்கு போராடுகிறதான ஒரு ఈ దినముల మధ్యలో సహోదరులు நீங்க இருக்கீங்க. ఈ దినముల్లో స్త్రీలందరూ సమాన హక్కుల కొరకు పోరాడుతున్న దినముల్లో ఉన్నారు. ఈక్వాలిటీ, ఫైటింగ్ ఫర్ ద ఈక్వాలిటీ, అందరూ సమాన హక్కులు, ఫైటింగ్ ఫర్ ద రైట్స్ அப்படினு சொல்லி సమాన హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి. அதெல்லாம் ஸ்பிரிட் ஆஃப் வேர்ல்ட், అదంతా లోకపు యొక్క ఆత్మ, இல்ல డిమానిక్ స్పిరిట్స్, అది యొక్క దయ్యము ఆత్మ. எஸ், தேவன்
குமாரர் தான் நான் இயேசுவையே நான் பார்க்கணும் அவரை. మనం యేసు ప్రభు కుమారుడైన యేసు ప్రభుని మనం చూడాలి. தேவனுக்கு சமமாய் ஜீசஸ் இருந்தார். యేసు ప్రభుతో సమానంగా యేసు ప్రభు ఉన్నారు. అలా ஆனால் దేవునితో సమానంగా యేసు ప్రభు ఉన్నారు. சமமாய் இருப்பதை அவர் பற்றிக்கொள்ளல, விட்டுட்டார். ఆ సమానంగా ఉండడాన్ని ఆయన అలా పట్టుకోలేదు, విడిచిపెట్టారు. தன்னை தாழ்த்தினார், ఆయన తగ్గించుకున్నారు, ஒரு అడిமையின் రూపం எடுத்தார். ఆయన దాసుడులాగా రూపం emptied himself அப்படி வாசிக்கிறோம். ఆయన రిక్తునిగా చేసుకున్నారు అని చదువుతున్నాం. இந்த ஸ்பிரிட் ஜீசஸ்னுடைய இந்த ஸ்பிரிட் நாம் సహోదరిమార్గలు நாம் ఇచ్చికணும். యేసు ప్రభువులోని ఈ ఆత్మను సహోదరులు పొందుకోవాలి. நாம் சரிக்கு சரி நாம் நிக்கணும்னு நினைக்க கூடாது. మనం సమానంగా నిలబడాలి అని అనుకోకూడదు. எந்த வகையிலும் நான் குறைவு இல்ல அப்படின்னு நினைக்க கூடாது. ఏ విషయంలో నేను ఏ విషయంలో తక్కువ అని అనుకోకూడదు. உங்களுடைய ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ அளவுக்கு என் ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ இருக்கு. మీ కుటుంబం ఏ స్థితిలో ఉందో మా కుటుంబ స్థాయి కూడా అదే. நீ சம்பாதிக்கிறீங்க, நானும் சம்பாதிக்கிறேன். మీరు సంపాదిస్తున్నారు, నేను సంపాదిస్తున్నాను. நீ క్వాలిఫైడ్, నాను క్వాలిఫైడ్. మీరు అర్హులు, నేను అర్హురాలనే. இதெல்லாம் தாழ்த்தணும். ఇవన్నీ కాదు, మనం తగ్గించుకోవాలి, వెరుமைయాకணும், ఎంప్టీ பண்ணணும். మనం రిక్తునిగా చేసుకోవాలి, తగ్గించుకోవాలి. అதான் గ్లోరీ, అதான் గ్లోరీ, అదే మహిమ. సో సహోదరిகளுக்கு ஒரு சில వార్తகளை நான் కాண்பிக்க విரும்புகிறேன். సహోదరులకు కొన్ని వాక్యములు నేను చూపించాలనుకుంటున్నాను. I want to show you 3 verses. 3 వచనములు మీకు చూపించాలనుకుంటున్నాను. హార్ట్ లో నీங்க హృదయத்துல మీ హృదయంలో ఉంచుకోండి వాటిని. நாம் இங்க வாசிக்கிறோம் Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం వైపు తిప్పుదాం. 3 verses, you keep it in your heart. ఈ 3 వచనములు మీ హృదయంలో ఉంచుకోండి. Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము verse 17. 17వ వచనం మనం చూద్దాం. இந்த verse பொதுவாவே அதனுடைய கான்டெக்ஸ்ட் யாருக்கு சொல்லப்பட்டிருக்குன்னா ఓవర్సియర్స్ ఎల్డర్స్కి சொல்லப்பட்ட వచనం. ఇది యాక్చువల్ గా దీని సందర్భం ఎవరికి చెప్పబడిందంటే పైన విచారణకర్తలుగా ఉన్నవారికి, నాయకులుగా ఉన్నవారికి చెప్పబడిన వాక్య భాగం ఇది. ஆனால் சிஸ்டர்ஸ் இந்த verse நீங்க உங்களுக்காக எடுங்க. కానీ సిస్టర్స్ ఇది మీ వచనం మీకోసం తీసుకోండి. இந்த verse நான் அப்படி மாற்றி வாசிக்கிறேன். ఈ వచనాన్ని నేను కొంచెం ఇలా మార్చి చదువుతాను. உங்களை நடத்துகிற கணவர்மார்கள் உங்கள் ஆத்துமாக்களுக்கு உத்தரவாதம் பண்ணுகிறவர்களாய் விழித்திருக்கிறவர் ஆனபடியால் உங்கள் கணவர்கள், உங்களுடைய ஹஸ்பண்ட்ஸ் துக்கத்தோட அல்ல சந்தோஷத்தோட அதை செய்யும்படிக்கு உங்களுடைய புருஷர்களுக்கு கீழ்ப்படிந்து அடங்குங்கள். உங்களுடைய புருஷர்கள் துக்கத்தோட அப்படி செய்தால் அது உங்களுக்கு ప్రయోజనமாய் இருக்க మాటాదే. మిమ్మల్ని నడిపించే మీ నాయకులుగా ఉన్న మీ భర్తలు మీ ఆత్మలకు లెక్క అప్పచెప్పవలసిన వారే ఉన్నారు కాబట్టి వారు దుఃఖముతో కాకుండా సంతోషముతో ఆనందముతో చేయనట్లు మీరు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. உங்கள் கணவர்களுக்கு உங்கள் ஹஸ்பண்ட்ஸ் கீழ்ப்படிந்து அடங்குங்கள். మీ భర్తలకు లోబడి జీవించండి. నెక్స్ట్ உங்கள் ஹஸ்பண்ட்ஸ் దుఃఖతోడే அப்படி செய்தால், మీ భర్తలు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది உங்களுக்கு ప్రయోజనమా, it will not be profitable to you. అది మీకు నిష్ప్రయోజనము. இந்த verse நாம் உள்ளார வைத்து வைங்க. ఈ వచనాన్ని మన హృదయంలో పెట్టుకుందాం. உங்களே நீங்க நிதானிச்சு பாருங்க. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. உங்களை குறித்து ஹஸ்பண்ட்ஸ் சந்தோஷமா இருக்கிறாரா, அது துக்கமா இருக்கிறாரா? మిమ్మల్ని గురించి మీ భర్తలు సంతోషంగా ఉన్నారా, దుఃఖముతో ఉన్నారా? உங்களுக்கே தெரியும், మీకే తెలుసు దానికి జవాబు. உங்களை லீட் பண்றது, உங்களை நடத்துறது, మిమ్మల్ని నడిపించే உங்களுடைய ஹஸ்பண்ட்ஸ்க்கு என்னவா இருக்க கூடாது அப்படின்னா துக்கமா இருக்க கூடாது. మిమ్మల్ని నడిపించే మీ భర్తలకి మీ ఎడల దుఃఖం ఉండకూడదు, మీ విషయమైన దుఃఖం ఉండకూడదు. எஸ், நிறைய ஹஸ்பண்ட்ஸ்க்கு நிறைய மனைவிமார்கள் துக்கமா இருக்கிறாங்க. చాలా మంది భర్తలకి వారి భార్యలు దుఃఖంగా ఉన్నారు. அதே சமயத்தில் இப்படி மாறி இருக்கு. అదే సమయంలో కాంట్రవర్సీగా இருக்கு. అదే సమయంలో చాలా మంది భర్తలు భార్యలకు దుఃఖంగా కూడా ఉన్నారు. எஸ், சில ஹஸ்பண்ட்ஸ் என்னவா இருக்கிறாங்கன்னா தங்களுடைய மனைவிமார்களுக்கு தங்களுடைய புருஷர்கள் நடத்துகிற விதம் துக்கமா இருக்கு. చాలా మంది భర్తలు నడిచే విధం అంటే వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన భార్యలకు దుఃఖంగా ఉంది. இந்த இடத்துல நான் பேலன்ஸ் பண்ண விரும்புகிறேன். ఈ విషయంలో నేను సమతుల్యత చూపించాలనుకుంటున్నాను. I think you have some few questions, no? So we have a few questions. My mother-in-law is more dangerous than the wild animal. మా అత్తగారు క్రూర మృగం కంటే చాలా ప్రమాదకరమైన వారు. See, such a terrible question, no? ఎంత భయంకరమైన ప్రశ్న కదా ఇది. My mother-in-law is more dangerous than the wild animals mentioned in the book of Mark. My husband
supports her very well and disgraces and abuses me, please suggest me how I need to live with grace in such scenarios or situations. నా భర్త మార్కు సువార్తలో ఉన్న క్రూర మృగంలో కంటే చాలా భయంకరమైన వారు. మా భర్త ఎప్పుడు మా అత్తగారిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. How to maintain peace between my wife and my parents? ఇంకొక ప్రశ్న, నా భార్యకు మా తల్లిదండ్రులకి మధ్యలో సమాధానాన్ని నేను ఎలా కలిగించాలి? My in-laws have been hating me since the day my husband since the day that he married me. నా భర్త నన్ను పెళ్లి చేసుకున్న దినం నుంచి మా అత్త మామలు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. Such a big thing. చాలా పెద్ద ప్రశ్న ఇది, చాలా పెద్ద సందర్భం రాశారు. So should I go to their place? Should I still go to their place? ఇంత కష్టపడుతున్నా గానీ నేను వారి ప్రదేశమునకు వెళ్ళాలా? So in a very பார்க்கிறோம். ఇటువంటి ప్రశ్నలు మనం చూస్తున్నాం. సో நாம் Q&A సెషన్లో కూడా நாம் ஒரு சில क्वेश्चंस நாம் பார்க்கலாம். ప్రశ్న జవాబుల సెషన్లో కూడా మనం కొన్ని ప్రశ్నలు చూడొచ్చు, అప్పుడు వినొచ్చు. Either husband or wife. భార్య అయినా గానీ భర్త గానీ. In the Hebrews 13:17 நான் வாசிச்சது போல. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17లో రాయబడిన విధంగా. So dear sisters, ప్రియమైన సహోదరులు, ஒரு காலம் நம்மளுடைய పురుషులకు దుఃఖతోడ நாம் இருந்திட வேண்டாம். ఎప్పుడు కూడా మన భర్తలకి దుఃఖముతో ఉండకూడదు, దుఃఖము కలిగించే విధంగా ఉండకూడదు. ఈచ్ అండ్ ఎవరీ కేస్ డిఫరెంట్ కేసెస్. நம்ம எல்லாத்துக்கும் ஒரே ఆన్సర్ நம்ம சொல்லிட முடியாது. అందరికీ కలిపి ఒకే జవాబు అని చెప్పడానికి కుదరదు, ఎందుకంటే ప్రతి ఒక్క వేరే వేరే సందర్భాలు ఉంటాయి. బట్ యు టేక్ దిస్ వర్స్ టు. కానీ ఈ వచనాన్ని మీ హృదయంలోనికి తీసుకోండి. நான் என்னுடைய புருஷனுக்கு வரக்கூடிய நாட்களில் நான் துக்கமா இருக்க மாட்டேன். రానున్న దినముల్లో నా భర్తకి నేను దుఃఖముగా ఉండను. சிலர்லாம் ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తిమోతి చాప్టర్ తిమోతికి రాసిన మొదటి పత్రిక ఫస్ట్ తిమోతి చాప్టర్ 5 5వ అధ్యాయము వర్స్ 8వ వచనం. ఫస్ట్ తిమోతి చాప్టర్ 5 వర్స్ 8. మొదటి తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. அதாவது இந்த இடத்துல சரியான பேலன்ஸ் ஹஸ்பண்ட்ஸ்க்கு தெரிஞ்சிருக்கணும். ఈ సందర్భంలో తల్లిదండ్రులని భార్యలను ఎలాగ సమతుల్యంగా ఉంచాలన్న భర్తలకు తెలియాలి. அதாவது అది பேரண்ட்ஸ், அதாவது பையனுடைய பேரண்ட்ஸ் என்ன செய்யக்கூடாதுன்னா அவர்கள் they should not influence, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ பண்ணக்கூடாது. భర్త యొక్క తల్లిదండ్రులు అంటే అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళు ఈ యొక్క కుటుంబ వ్యవహారాల్లో కలుగు చేసుకోకూడదు. హస్బెండ్స్కి నేను என்ன சொல்லுவேன் அப்படின்னா, భర్తలకి నేను ఏం చెప్తున్నానంటే, వైఫా அல்லது పేరెంట్సా அப்படின்னா, భార్య వైఫా அல்லது పేరెంట్సా, నీ తల్లిదండ్రుల భార్య అనే ప్రశ్న వస్తే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ టెల్ ఇట్ యు, యేసు ప్రభు నామములో నేను మీకు చెప్తున్నాను, వైఫ్ தான் உங்களுக்கு, నీ భార్య నీ ప్రాధాన్యం. మ్యారేజోட முடிஞ்சு போச்சு உங்களுக்கு. నీ వివాహముతోనే నీ తల్లిదండ్రులతో నీకు ఆ బంధం ముగిసిపోయింది. அதுல காம்ப்ரமைஸ் எல்லாம் கிடையாது. இல்ல ఇప్పుడు అందులో ఇంకా రాజీ పడకూడదు. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యము. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ஒரு ஹஸ்பண்ட் ఒక భర్త ஒரு ஹஸ்பண்டுடைய పేరెంట్స్ என்ன சொல்றாங்க அப்படின்னா, ఒక భర్త యొక్క తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ డెలివరీకాக మனைవి పోயிருకా వీటికి, ప్రసవం కోసం, మొదటి బిడ్డ ప్రసవం కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది. డెలివరీ முடிச்சிட்டு வரும்பொழுது ఆ యొక్క తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చేటప్పుడు இந்த ஹஸ்பண்டுடைய పేరెంట్స్ என்ன சொல்றாங்கன்னா డిమాండ్ வைக்கிறாங்க. ఈ యొక్క భర్త యొక్క తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఒక డిమాండ్ కోరుతున్నారు. ஒரு 2 sovereignsக்கு ஒரு చైన్ போட்டு வரணும்ங்கறார் குழந்தைக்கு. 2 కాసులు చైన్ బిడ్డ మెడలో వేసి తీసుకురావాలి. குழந்தை பிறந்து வரும்பொழுதே 2 பவுண்ட் చైనోட வரணும். బిడ్డ ఇంటికి వచ్చేటప్పుడే చైన్ తో రావాలి அப்படின்னு யாருடைய డిమాండ్? ఇది ఎవరి డిమాండ్? அந்த ஹஸ்பண்டுடைய పేరెంట్స్னுடைய డిమాండ్. భర్త యొక్క తల్లిదండ్రుల డిమాండ్ ఇది. இந்த హస్బెండ్ என்ன சொல்லி, இந்த பையன் என்ன சொல்லிருக்கணும்? ఈ అబ్బాయి ఏం చెప్పుండాలి? இந்த బ్రదర్ என்ன சொல்லிருக்கணும்? ఈ సహోదరుడు ఏం చెప్పుండాలి? మదర్స్, విమెన్, వాట్ బిజినెస్ డు యు హావ్ విత్ మీ சொல்லிருக்கணும். ఓ స్త్రీ, నీతో నాకు ఏమి పని అని చెప్పుండాలి. దిస్ ఇస్ డిమానిక్ సిస్టమ్. ఇది దయ్యపు ఆత్మ, దిస్ ఇస్ డౌరీ. ఇది కట్నము. నో, ఐ వాంట్ ఆస్క్ లైక్ దట్ அப்படி சொல்லிருக்கணும். నేను దాన్ని అడగను అని చెప్పాలి. அவன் தான் புருஷன், అతను మగవాడు. அப்படி இல்லையே, అలా లేదే.
ஹஸ்பண்ட் ஒய்ஃப் என்ன சொல்றாரு அப்படின்னா, అప్పుడు ఈ భర్త భార్యతో ఏమంటున్నాడంటే, మై పేరెంట్స్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్. మా తల్లిదండ్రులు ఇది కోరుకుంటున్నారు. సో குழந்தையை அழிச்சிட்டு வரும்பொழுது బిడ్డను తీసుకుని వచ్చేటప్పుడు அந்த செயின் போட்டு வர சொல்லு. ఆ బంగారు గొలుసు వేసి తీసుకురా. చూడండి, షేమ్ టు దర్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికే సిగ్గుచేటిది. ఈజ్ నాట్ అట్ ఆల్ డిసైపుల్. ఆయన శిష్యుడే కాదు, ఆయన జస్ట్ ఈజ్ ఎ బిలీవర్, థర్డ్ రేట్ బిలీవర్. ఆయన 3వ స్థాయిలో ఉన్న విశ్వాసి అంతే. హి హాస్ టు రిపెంట్, థరోలీ హి హాస్ టు రిపెంట్. ఆయన తీవ్రంగా ఆయన పశ్చాత్తాపడి మారుమనసు పొందాలి. இதெல்லாம் வந்து இந்த உள்ள కల్చర్, ఇది తమిళియన్ కల్చర్ లో ఆంధ్ర కల్చర్, అదలా డిమానిక్ కల్చర్. ఈ ఆంధ్రాలోను తమిళనాడులోను ఉన్న ఈ యొక్క సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయి. ఈ పద్ధతులు என்ன செஞ்சிருக்கணும் அப்படின்னா, నింటిరుకணும். నో, முடியாதுன்னு சொல்லிருக்கணும். ఏం చెప్పి ఉండాలంటే, అలా కుదరదు అని చెప్పి ఉండాలి ఈ అబ్బాయి. మమ్మీ డాడీ ఇదెல்லாம் డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ దిస్, దిస్ ఇస్ డిమానిక్ సిస్టమ్ சொல்லிருக்கணும். ఈ దెయ్యముల పద్ధతి, దీన్ని మీరు ఆశించకండి అని వాళ్ళ అమ్మా నాన్నగారికి చెప్పి ఉండాలి ఈ అబ్బాయి. சில சமயங்கள்ல பேரண்ட்ஸ் வந்து உள்ளார இன்ஃப்ளூயன்ஸ் பண்ணலாம். కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. சில இந்த ரிமோட் కంట్రోల్ பண்ணுவாங்கல, రిమోట్ కంట్రోల్. కొంతమంది చేతిలో రిమోట్ పెట్టుకున్నట్టు రిమోట్ కంట్రోల్ లాగా చేస్తూ ఉంటారు. యూకే లో இருந்தா కూడా రిమోట్ కంట్రోల్ వేலை செய்யும். ఆ అబ్బాయి యూకే లో ఉన్నా కానీ ఇక్కడ నుంచి రిమోట్ పనిచేస్తుంది. యూకే యుఎస్ లో இருந்தா కూడా இந்த రిమోట్ కంట్రోల్ వేலை செய்யும். అమెరికాలో ఉన్నా, లండన్ లో ఉన్నా, ఎక్కడున్నా ఈ రిమోట్ పనిచేస్తూ ఉంటది. நாம என்ன சொல்றோம், அந்த హస్బెండా இல்ல. ఇప్పుడు ఎందుకంటే భర్తలాగా లేడు. அவன் ஹஸ்பண்டா இருந்தா கூட ఆయన భర్తలాగా ఉండాలి. ஆனால் இல்ல. அதான் டிசிபிள்ஷிப் அப்படிங்கறத நம்ம திரும்ப திரும்ப சிஎஃப்சி நான் வலியுறுத்துறோம். ఆయన అలా లేడు, అందుకే మరలా సిఎఫ్సి లో శిష్యరకం గురించి మనం బోధిస్తున్నాం. సో అదే సమయంలో இந்த సైడ్ in order to balance the truth, ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, సత్యమును బ్యాలెన్స్ చేయడానికి நாம் இங்க வரணும். 1 Timothy chapter 5:8 లో வரணும். 1 తిమోతి 5:8 రావాలి మనం. எஸ், அவர்களுக்கு செலுத்த வேண்டியதான ரெஸ்பெக்ட் நாம் செலுத்தணும். వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, அவர்களுக்கு సపోర్ట్ பண்ணணும். వారు అవసరతలో ఉంటే వారికి ధన సహాయం చేయాలి. அதாவது அவர்களுக்கு ఫైనాన్షియల్ నీడ్ இருந்துச்சுன்னா ఫైనాన్షియల్ నీడ్ செய்யணும். ఆర్థిక అవసరత ఉంటే అక్కడ మనం సహాయం చేయాలి. మెడికల్ హెల్ప్ ఉన్నా మెడికల్ హెల్ప్ பண்ணணும். వాళ్ళకి మెడికల్ కి సంబంధించిన ఏమైనా సహాయం అవసరం అయితే దాన్ని అందించాలి మనం. ఎస్, కட்டாயமா செய்யணும். అది ఖచ్చితంగా మనం చేయాలి. அந்த இடத்துல மனைவிமார்கள் அலோவ் பண்ணணும். ఆ సమయంలో వాళ్ళని మనం అనుమతించాలి, భార్య తరపున వాళ్ళు. yes, sisters, wives, అవர்கள் என்ன செய்யணும், they should allow the husbands to do certain things. కొన్నిసార్లు స్త్రీలు కూడా, సిస్టర్లు కూడా భర్తలు కొన్ని విషయాలు వాళ్ళ తల్లిదండ్రులకి చేయడానికి అనుమతించాలి. so there is a balance. అదే బ్యాలెన్స్ గా ఉండడం అంటే. இந்த సైడ్ல పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ பண்ண விடக்கூடாது. ఒకవైపు ఏమో తల్లిదండ్రులు ప్రభావితం చేయడానికి ఒప్పుకోకూడదు. அது హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ, అది భర్త యొక్క బాధ్యత. అదే సమయంలో పేరెంట్స్ కి நாம் செய்ய வேண்டிய சில டியூட்டிஸ்லாம் இருக்கு நமக்கு. తల్లిదండ్రులకి మనం చేయవలసిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. yes, we have to take care. అవును, వాళ్ళని పట్టించుకోవాలి, చూసుకోవాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ இருக்கும். వాళ్ళకి ఆర్థిక సంబంధమైన అవసరతలు ఉంటే తీర్చాలి. அந்த இடத்துல மனைவிமார்கள் குறுக்க நிக்க கூடாது. ఆ సమయంలో భార్యలు వచ్చి అడ్డుగా నిలబడకూడదు. ఇది ఎందుకు செய்றீங்க, அது எதுக்கு செய்றீங்க, அது எதுக்கு செய்றீங்கன்னு சொல்லக்கூடாదు. ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు అని అనకూడదు. మార్క్ చాప్టర్ 7, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్క్ చాప్టర్ 7, మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్క్ చాప్టర్ 7, మార్కు సువార్త 7వ అధ్యాయము వర్స్ 10, 10వ వచనం. 10, 11, 12. 10, 11, 12. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైను తల్లినైను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైను తల్లినైను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయూ చేయనీయక. verse 12 வரைக்கும். see, அங்க நாம் ஜீசஸ்னுடைய டேஸ்ல, యేసు ప్రభు యొక్క దినముల్లో அந்த வார்த்தைகளை நீ கவனிக்கும்படி நான் வேண்டுகிறேன். ఆ మాటలు మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. even now, ఇప్పుడు కూడా there are some wives, కొంతమంది భార్యలు ఉన్నారు. அது இங்கேயே அங்கே பல இடங்கள்ல அப்படி இருக்கிறாங்க. ఇక్కడ అక్కడ చాలా చోట్ల ఉన్నారు అలా. சில பேரண்ட்ஸ் என்ன செய்வாங்க அப்படின்னா, మంత్లీ 3,000, మంత్లీ 10,000, మంత్లీ 7,000 கொடுப்பாங்க. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులకి 3,000, 7,000, 10,000 అలాగిస్తూ ఉంటారు తల్లిదండ్రులకి. ఎస్, అది ஒரு మంత్లీ கொடுக்குறாங்க. అది ప్రతి నెల వాళ్ళకి ఇచ్చే సహాయము. ఓకే, అది కీழ verse 12 வாசிக்கிறோம் பாருங்க. అది 12లో మనం చదువుతున్నాం. அதற்கு மேல எந்த உதவியும் செய்ய ஒட்ட மாட்டார்கள்.
తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయో చెయ్యనీయక. அவ்வளவுதான், முடிஞ்சிருச்சு, அவ்வளவுதான். అంతే, నువ్వు చేయాల్సింది చేసావు, ఇంకంతే, ఇంకేమి చేయకు, దానికి పైన ఇంకేమి చేయడానికి లేదు. சில மனைவிமார்கள் தங்களுடைய ஹஸ்பண்ட்ஸ்ல இப்படி டார்ச்சர் கொடுக்கறது. కొంత భార్యలు భర్తలకు ఈ విధంగా టార్చర్ ఇస్తా ఉంటారు. See, monthly 5,000 rupees 10,000 rupees అனுப்புறீங்கல்ல, నెలకి నువ్వు 5,000 10,000 పంపిస్తున్నావు కదా, அப்புறம் எதுக்கு எக்ஸ்ட்ரா இதை செய்றீங்க, அதை செய்றீங்க, அதை செய்றீங்க? దాని పైన మళ్ళీ ఇదెందుకు చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు, ఎందుకు పంపిస్తున్నావు? சில சமயங்கள்ல சில பேரண்ட்ஸ்லாம் இருக்காங்க, కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. ஒரே ஊர்ல இருப்பாங்க, ஒரே ஊர்ல இருக்காங்கன்னு வச்சுக்கோங்க. కొన్నిసార్లు తల్లిదండ్రులు కొడుకు వీళ్ళందరూ ఒకే ఊర్లో ఉన్నారు అనుకుందాం. హస్బెండ్ எங்க போறாருன்னா మార్కెట్, ఫిష్ మార్కెట్కి పోறாரு. భర్త ఎక్కడికి వెళ్తున్నాడంటే చేపల మార్కెట్కి వెళ్ళాడు, ఫిష్ எடுக்கிறாரு, చేపలు తీసుకుంటున్నాడు. அதே ஊர்ல பேரண்ட்ஸ் இருக்காங்க, అమ్మ వాళ్ళు కూడా అదే ఊర్లో ఉన్నారు. திடீர்னு ஒரு ஞாபகம் வருது, ఒక ఆలోచన వచ్చింది. ச்சே, அப்பா அம்மாவுக்காக 1 கிலோ ஃபிஷ் வாங்குறாரு. సరే అమ్మా నాన్నకి అని చెప్పేసి 1 కేజీ చేపలు తీసుకున్నాడు. நேரா பேரண்ட்ஸ்ட்ட போய் அந்த ஃபிஷ்ஷை கொடுத்துட்டு இங்க வீட்டுக்கு வராரு. డైరెక్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అక్కడ చేపలు ఇచ్చి వీళ్ళ ఇంటికి వచ్చాడు. వైఫ్ కరెక్టా கேக்குறாங்க, భార్య కరెక్ట్ గా అడుగుతుంది రాగానే, வண்டி நேரா இங்க வந்துச்சா அங்க போனுச்சா? బండి తిన్నగా ఇటు వచ్చిందా అటు నుంచి ఇటు వచ్చిందా? கரெக்டா? కరెక్టేనా? அவர் உடனே நான் என்ன சொல்றதுன்னு தெரியல பிரதர், நான் உள்ளதுன்னு சொல்லிவிட்டேங்கிறாரு. ఆయన ఏమనుకున్నాడంటే ఏం చెప్పాలో తెలియక ఉన్నది ఉన్నట్టు చెప్పేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. அவர் உடனே போயிட்டு தான் வந்தேன் அப்படிங்க. సరే నేను అక్కడికి వెళ్ళే వచ్చాను అని చెప్పాడు. எவ்வளவு வாங்கி கொடுத்தீங்க? ఎంతకి నువ్వు తీసుకున్నావు? நமக்கு ஒரு 1.5 கிலோ வாங்கினேன், அங்க ஒரு 1 கிலோ வாங்கினேன். మనకి కేజీన్నర తీసుకున్నాను, వాళ్ళకి 1 కేజీ తీసుకున్నాను. మటన్ వాங்கி கொடுத்துக்குவீங்க, మటన్ కొనిస్తావు, ఫిష్ వాங்கி கொடுத்துக்குவீங்க, చేపలు కొనిస్తావు, இங்க வீட்டுல ஏதாவது இருந்துச்சுன்னா அதையும் கொண்டு போய் கொடுத்துக்குவீங்க, ఇంట్లో ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకెళ్లి ఇస్తావు, அப்புறம் மாசம் பணம் கொடுத்துக்குவீங்க, నెల నెల డబ్బులు ఇస్తావు. அவ்வளவுதான். 5,000 கோட்டான்னா கோட்டா முடிஞ்சிருச்சு. குர்பான் இஸ் ஓவர், அவ்வளவுதான். 5,000 ఇవ్వాలంటే 5,000 ఇచ్చావు, కోర్బాన్ అయిపోయింది అంతే. அவ்வளவுதான். அதுக்கப்புறம் ஃபிஷ் கிடையாது, அதுக்கப்புறம் மீன் கிடையாது, எதுவுமே கிடையாது, எதுவும் போய் பார்க்க கூடாது. దాని తర్వాత ఫిష్ మటన్ ఏం ఉండకూడదు, ఏం చేయకూడదు నువ్వు. இதான் verse 12. ఇదే 12వ వచనం. அப்படி இருந்துட வேண்டாம். ఆ విధంగా ఉండకూడదు. இரக்கத்தை சிநேகிப்போம், మనం కనికరాన్ని ప్రేమిద్దాం. அந்த హస్బెండ్ సాధారణ చిన్న 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 కార్యங்களுக்கெல்லாம் என் மனைவி என்ன போட்டு டார்ச்சர் பண்றான் பிரதர். భర్త చేసే చిన్న చిన్న పనులు ఇటువంటి పనులకి భర్తను పట్టుకుని టార్చర్ పెట్టకూడదు. என்ன அந்த பக்கமே போக கூடாதுன்னு சொல்றாங்க. ఇంకా నువ్వు ఆ ఇంటి వైపే వెళ్ళకూడదని చెప్తారు. சரி, பேலன்ஸ் இழந்துட வேண்டாம். మనం ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ తగ్గకూడదు. இதுவும் தவறுன்னு சொல்றோம். ఇది భర్త ఇది చేయడం తప్పు అంటున్నాం. பேரண்ட்ஸோட இன்ஃப்ளூயன்ஸ் உள்ளார வராதபடிக்கு புருஷனா இருக்கணும்னு சொல்றோம். వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రభావం కుటుంబం జీవితంలోకి రాకుండా భర్త కింద ఉండాలని చెప్తున్నాం. அதே சமயத்துல நாம் இங்கே என்னவா இருக்கணும் அப்படின்னா, అదే సమయంలో మనం ఏం చేయాలంటే, ஓகே, நம் சில இடங்களெல்லாம் நாம் இணங்கி போகணும். కొన్ని ప్రదేశంలో కొన్ని విషయముల్లో మనం తగ్గి వెళ్ళాలి. நம் வைல்ட் பீஸ்ட்னு சொன்னோம்னா என்ன ஆகும்? మనం மை மதர் இன் லா இஸ் மோர் டேஞ்சரஸ் தென் వైల్డ్ బీస్ట్ அப்படின்னா அப்ப என்ன பண்றது? அப்புறம் ఇప్పుడు మనం తగ్గించుకుని వెళ్లకుండా మా అత్తగారు ఒక క్రూర మృగము అంటే ఏమవుతుంది చెప్పండి. பட் ஜீசஸ் அந்த வேர்ஸ் நான் காண்பிக்க வாசிக்கிறேன். నేను ఆ వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. see, that is in message translationல அது எப்படி இருக்கு அப்படின்னா, Mark chapter 1, మార్కు సువార్త మొదటి అధ్యాయంలో, Mark chapter 1, మార్కు సువార్త మొదటి అధ్యాయము, அது வேர்ஸ் எப்படி முடியுது அப்படின்னா, ఆ వాక్య భాగం ఎలాగా ముగిసిందంటే, వైల్డ్ అనిమల్స్ were his companions அப்படின்னு இருக்கு. ఈ యొక్క అడవి మృగములు అతనికి స్నేహముగా ఉన్నాయి అని ఉంది. யாரா இருந்தா அது வேர்ஸ் வாசிங்களேன். అదే Mark chapter 1 verse 13. మొదటి అధ్యాయము 13వ వచనము. మార్క్ మెసేజ్ ట్రాన్స్లేషన్. మెసేజ్ ట్రాన్స్లేషన్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే దయచేసి గట్టిగా చదవండి. 1:13 1:13. He was tested by Satan. ஓ, திரும்ப ப்ளீஸ் நல்ல சவுண்டா வாசிங்க பிரதர். ஓ, వైల్డ్ అనిమల్స్ were his companions. అడవి మృగములు అతనికి స్నేహితులు కింద ఉన్నాయంట. యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. వర్స్ நம்ம இப்படி எடுப்போம். ఇప్పుడు వాక్యాన్ని మనం ఈ విధంగా తీసుకుందాం. எப்படி தன்னுடைய நடக்கையினால் వైల్డ్ అనిమల్స్ அவர் కంపానియన్స్ மாத்தினார் பாருங்க. ఆయన యొక్క జీవితమును బట్టి, ఆయన ప్రవర్తన బట్టి అడవి మృగములే స్నేహితులుగా మార్చారు చూడండి ఇక్కడ. அவர் எதிர்க்கவும் இல்லை, பின்வாங்கவும் இல்லை. ఆయన
వెనుక తిరగలేదు, ఆయన తప్పించుకోలేదు. எஸ், பரிசுத்த ஆவியினால் அவர் நிறைந்திருந்தார். ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. சோ கர்த்தர் இப்படியாய் நம்மை రెండు సైడ్ బ్యాలెన్స్ பண்ணி நடத்துவாராக. దేవుడు ఈ విధంగా రెండు వైపుల నుంచి ఆ విధంగా బ్యాలెన్స్ చేసి నడిపిస్తారు గాక. ரெண்டு வேர்ஸ் மட்டும் நான் முடிச்சறேன், சொல்லிட்டு வேர்ஸ் முடிக்கிறேன். రెండు వచనాలు చూపించి ముగిస్తాను. டைட்டஸ், இந்த வேர்ஸ் நீங்க உள்ள வச்சேன். டைட்டஸ் చాప్టర్ 2 తీతుకు రాసిన పత్రిక verse 4 and 5. రెండో అధ్యాయం. దేవ వచనం దూషించబడకూడదు. రెండో అధ్యాయము 4-5 వచనములు చూడండి. తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 4-5 వచనములు. தேவ வசனம் தூஷிக்கப்படாதபடி. இது கொஞ்சம் ரெண்டு மாறி இருக்குதா? மிக்ஸ்ட் ஆகி இருக்குது. చాప్టర్ టైటస్. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. ఎంత వచనం అది? అది 5లో இருக்குது. ఓకే. ప్రవర్తన యందు భయభక్తులుగారై ఉండవలను, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. ఓకే. அப்ப தேவ வசனம் దూషించబడాதபடிக்கு நாம் புருஷர்களுக்கு கீழ்ப்படியணும். దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు భర్తలకు లోబడి ఉండాలి. వన్ మోర్ వర్స్, ఇంకొక వచనము 1 పీటర్ చాప్టర్ 3. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. நம்முடைய ஜெபம் தடைவராதபடிக்கு, మన ప్రార్థనలకి ఆటంకము కలుగకుండా నిమిత్తము. 1 పీటర్ చాప్టర్ 3 verse 7. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. உங்களுடைய ஜெபங்களுக்கு தடை வராதபடிக்கு அப்படினு வாசிக்கிறோம். మీ యొక్క ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు అని ఇక్కడ రాయబడి ఉంది. உங்களுடைய புருஷர்களுக்கு கீழ்ப்படிந்து உங்களை அலங்கரித்துக் கொள்ளுங்கள். మీ భర్తలకు లోబడి ఉండుడి. ఓకే. நாம் கர்த்தர் நம் கிருபை செய்வாராக. దేవుడు మనకి సహాయం చేయను గాక. நாம் ஜெபம் ప్రార్థన చేసుకుందాం. பரிசுத்த பிதாவே, పరిశుద్ధుడైన తండ్రి, అసవిల్లాத రాజ్యத்தை சுதந்திரிக்கிற కుటుంబంగా எங்களுடைய కుటుంబంగా இருக்கட்டும். చెలింపబడిన ఆ రాజ్యమును స్వతంత్రించుకునే కుటుంబములుగా మా కుటుంబములు ఉండనివ్వండి. కుమారునుடைய సాయலை நாங்கள் வெளிப்படுத்தட்டும். ఇని కుమారుని స్వారూప్యములోనికి మేము మారినట్లుగా చేయండి. மனைவிமார்கள் தங்களுடைய சொந்த புருஷர்களுக்கு கீழ்ப்படிந்து தங்களை அலங்கரித்துக் கொள்ளட்டும். భార్యలు ప్రభా తమ భర్తలకు లోబడి వారిని అలంకరించుకోవడానికి సహాయం చేయండి. இயேசுவே, உம்முடைய மகிமையை நாங்கள் கணவன் மனைவியாய் நாங்கள் சேர்ந்து பார்க்கட்டும். భార్య భర్తలుగా యేసు ప్రభువా మీ మహిమను చూడడానికి సహాయమును దయచేయండి. பரிசுத்த ஆவியினால் எங்களை அபிஷேகம். పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించండి. యేసు నామத்தில் பிதாவே. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.